నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు ఉర్వకొండ ఎమ్మెల్యే పైవుల కేశవ్ గారు ఉన్నారు. నమస్తే కేశవ్ గారు. కేశవ్ గారు ఎట్లున్నారు? మొత్తానికి వైసీపీ సిద్ధం అని చెప్పేసి పెద్ద పెద్ద బ్యానర్లు వేస్తున్నారు. మీ ఉర్వకొండ వస్తుంటే చూశాను, మొత్తం సిద్ధం బ్యానర్లు. సో 4 సార్లు మీరు గెలవడం అనేది జరిగింది, ఇప్పుడు 5వసారి. సో ఎట్లా ఉండబోతుంది సార్ నెక్స్ట్ ఉర్వకొండ టీడీపీ వర్సెస్ వైసీపీ? రాష్ట్రంలోనే తెలుగుదేశం ప్రభంజనం రాబోతుంది. 1994 రిపీట్స్ ఇన్ 2024. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రతిపక్ష హోదా లేకుండా పోయిందో, రేపు రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా పోతుంది. ఓకే, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభంజనం అనేటువంటిది మీకు స్పష్టంగా ఈ ఎన్నికల్లో చూడబోతున్నారు. దుర్మార్గపు ప్రభుత్వాన్ని తరమకొట్టబోతున్నారు. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు సార్? ఎందుకంటే వారు కూడా సంక్షేమ పథకాలు అనేకంగా చేపట్టారు. అమ్మఒడి లాంటి పథకాలు కావచ్చు, గ్రామ స్థాయిలో వెళ్ళడం అనేది జరిగింది. సో అంత అభివృద్ధి చేసినా కూడా ఈసారి తుఫాన్లో కొట్టుకుపోతారని చెప్పేసి ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నారు? ఏ ప్రభుత్వం ఉన్నా కూడా సంక్షేమము అనేటువంటిది నిరంతరంగా సాగేటువంటి ప్రక్రియ. సార్, దేశంలోనే సంక్షేమాన్ని ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. పెన్షన్లు మొదలుపెట్టినా, ఇల్లు ఇవ్వడం మొదలుపెట్టినా, లేకపోతే బియ్యం ఇవ్వడం మొదలుపెట్టినా నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టారు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కంటిన్యూ చేశాయి. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాలకి బ్రాండింగ్ చేసుకున్నాడు. ఆయన కొత్తగా సంక్షేమం ఇవ్వాల, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేదాన్ని, దానికి ఒక అమ్మ ఒడి అనేటువంటి పేరు పెట్టుకున్నాడు. ఓకే, సో పేర్లు పెట్టుకుని బ్రాండింగ్ చేసుకుంటూ అదేదో చేస్తున్నాను అనేటువంటి ఒక ప్రక్రియని క్రియేట్ చేశాడు తప్ప ఎక్స్ట్రాగా చేసింది ఏంటి అనేటువంటి చూస్తే చాలా మినిమల్. ఆయన ప్రచారానికి పెట్టినటువంటి పెట్టుబడి కూడా సంక్షేమంలో అదనంగా కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడడం లేదు. ఓకే సార్. బట్ ప్రజలు కోరుకునేది ఇవాళ సంక్షేమంతో పాటు అభివృద్ధి. సార్, ఇది పూర్తిగా జీరో అయిపోయింది. ఓకే, జీరో కాదు, మైనస్లోకి వెళ్ళిపోయింది. సో అన్నింటికి మించి అరాచకమైన పాలన. అంటే లా అండ్ ఆర్డర్ అనేది బేసిక్గా ప్రజలకి ఒక కంటి మీద ప్రశాంతంగా నిద్రపోయేటువంటి పరిస్థితి ఉండాలి. ఓకే, శుక్రవారం వచ్చిందంటేనే ఏ అరెస్టులు జరుగుతాయో, దేశంలో ఏ సంస్థకు రాష్ట్ర సంస్థకు లేనటువంటి అధికారాల్ని ఈ రాష్ట్రంలో సిఐడి పోలీసులు తీసుకుంటారు. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విజిలెన్స్ వచ్చినట్టు ఇక్కడ జిఎస్టీ అధికారులు ఇంటికి వచ్చి చెక్ చేసిపోతారు, హాస్పిటల్కి వచ్చి చెక్ చేస్తారు. కాబట్టి సామాన్యుడు ఇవాళ పెరిగినటువంటి ధరలతోటి, పెరిగినటువంటి ట్యాక్సులతోటి, పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలతోటి, కరెంటు ధరలతోటి, కష్టాలతోటి ఈ ప్రభుత్వం పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు. ఆయన ఇచ్చేది కొంత, దోచేది కొండంత. ఓకే, సో ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రంలో ఈ భయానికి ప్రజలు నిశ్శబ్దంగా ఉన్నారు. సార్, నిశ్శబ్దం ఒక విస్ఫోటంలాగా చూడబోతున్నారు. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను చెప్పినటువంటి మాట అక్షర సత్యం కాబోతుంది. ఈ రాష్ట్రంలో 1994 రిపీట్స్ ఇన్ 2024. యా సార్, ఓకే, డెఫినెట్గా చూద్దాం సార్ ఆ రోజు కోసం. అండ్ మొన్న జరిగినటువంటి అంటే 2019లో సార్ ముగ్గురు గెలిచారు సార్ రాయలసీమ నుంచి. మీరు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు. సో ఉర్వకొండ ప్రజలు ఇంకా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారంటే, అంటే అట్లాంటి గొప్ప కార్యక్రమాలు ఏం చేశారు సార్? అంటే అంత ర్యాప్ ఏంటి మీకు ఉర్వకొండ నియోజకవర్గానికి? ఉరవకొండ ప్రజలే నాకు కొండంత అండ. ఓకే, మా ఉరవకొండంత అండ నాకు ఉరవకొండ ప్రజలు. నన్ను రాజకీయాల్లో 94లో అడుగు పెడితే 28 ఏళ్ల వయసులో తప్పటడుగులు వేస్తూ నన్ను ఒక బిడ్డను ఎట్లయితే పెంచారో, ఉరవకొండ ప్రజలు నన్ను రాజకీయంగా అట్లా పెంచారు. ఓకే, నేను వాళ్ళతో అట్లానే ఉన్నా. గెలిచినా ఓడినా ఈ నియోజకవర్గంలోనే, ఈ ప్రజలతోనే, ఈ గ్రామాల్లోనే మమేకమవుతూ తిరిగాను. కాబట్టి ఇప్పటికీ మావాడు, మా బిడ్డ అనుకునేటువంటి ఒక అనుబంధాన్ని డెవలప్ చేసుకోగలిగాను. రాజకీయ నాయకులకి నాకు తెలిసినంత వరకు ఇంతకన్నా మంచి అనుభవం వేరే ఏది ఉండదంటే, ఒక ప్రభంజనం వచ్చి రాయలసీమ మొత్తం ఎంటైర్ గ్రేటర్ రాయలసీమలో 70 సీట్లు, 74 సీట్లు చూసుకుంటే దాంట్లో 3 వ్యక్తులు గెలిచినప్పుడు 2 ప్రధానమైనటువంటి వ్యక్తులు. నేను వాళ్ళతో ఎప్పటికీ కంపేర్ చేసుకోలేను. ఓకే, మరి ఇట్లాంటి దాంట్లో నన్ను గెలిపించారు అని అంటే ఉరవకొండ ప్రజలు కష్టపడి పని చేస్తే దాన్ని గుర్తిస్తారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉరవకొండ ప్రజలు చూపించారు. నేను సదా వాళ్ళకు రుణపడి ఉంటాను. సరే, ఇప్పుడు నా రాజకీయ జీవితంలో మెమరబుల్ డే ఏది అని అంటే, ఇన్ని ఎన్నికలు గెలిచిన ఈ ఎన్నికల్లో ఈ ప్రజలు ఇచ్చినటువంటి గెలుపు ఏదైతే ఉందో, ఇది అంటే రాజకీయ నాయకుడికి నువ్వు కష్టపడు,
మేము నిన్ను ఆశీర్వదిస్తామనేటువంటి ఒక ఎగ్జాంపుల్ని రాష్ట్రానికి సందేశం ఇచ్చింది ఉరవకొండ. ఓకే సార్, ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు అయినా కొంతమేర ఇప్పుడున్న జనరేషన్లో అయితే స్వార్థంతో వస్తున్నారు అని చెప్పేసి ఒక టాక్ సార్. అయినప్పటికీ మీరు సొంత నిధులతోటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, బోర్ల విషయంలో కావచ్చు, రైతుల విషయంలో, ఉపాధి విషయంలో కూడా సొంత నిధులతోటి చేస్తున్నారని చెప్పేసి అంటారు. ఇక్కడ అంటే స్వార్థం లేకుండానే చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే రేపు వచ్చే ఎలక్షన్స్లలో మళ్ళీ గెలవచ్చు అని చెప్పేసి ఆ విధంగా ఏమైనా చేస్తున్నారు అనుకోవచ్చా? స్వార్థం కన్నా కూడా శక్తి మేరకు చేయడము అని నేను అంటాను. ఓకే, మనిషి అన్నాక స్వార్థం ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఒక్కసారి మనసు చెలిస్తుంది. వాడు ఇప్పుడు హాస్పిటల్లో వాళ్ళు వెళ్తాము, వాళ్ళు చెప్పినటువంటి గాథలు విన్న తర్వాత నీకు వాడి సమస్యని మొత్తం నువ్వు తీర్చలేకపోవచ్చు సార్, బట్ ఎంతో కొంత చేయాలి, నీ కాంట్రిబ్యూషన్ ఉండాలి అనేటువంటి తపన నీకు అనిపించినప్పుడు చేయడం. అంటే ఇవి బేసిక్గా మనసు చలించి చేసేటువంటి ఇవే ఎక్కువ ఉంటాయి తప్ప ఇదేదో ఇక్కడ కోట్లకు మిగిలిపోయాయి మనకేదో ఇంకోటి అనేటువంటిది కాదు. అక్కడ శక్తి మేరకు చేసుకుంటూ వెళ్ళడమే. దాంట్లో నేను దాన్ని అసలు పెద్దగా ప్రామినెన్స్ ఇయ్యను. సార్ మీ తాతగారి దగ్గర నుంచి కావచ్చు, మీ నాన్నగారి దగ్గర నుంచి అంటే భూస్వాములు సార్, మీరు ఈ ఊర్లో కావచ్చు, ఇక్కడ సైడ్ అయితే భూస్వాములు, ఉన్నత చదువులు చదివిన వ్యక్తి. అండ్ మొన్న అసెంబ్లీలో చూసుకున్నట్టయితే ఎంతోమంది మిమ్మల్ని విమర్శించడం అనేది కూడా జరిగింది, కొన్ని పదజాలాలు కూడా మీ పైన వాడడం అనేది జరిగింది. ఇట్లాంటి టైంలో అనిపించిందా సార్, ఎందుకు నేను రాజకీయాల్లోకి వచ్చినా, అంటే నాకంటూ వేరే లోకం ఉండే కదా అన్నట్టు ఏ రోజన్నా మీకు అట్లాంటి సిచ్యువేషన్ ఏమన్నా అనిపించింది అనుకోవచ్చా? విమర్శలు అనేటువంటివి నిరంతరం సాగుతూ ఉంటాయి, కానీ ఈ రాజకీయాలు చూస్తే మాత్రం అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ మా ఉరవకొండను చూస్తే మాత్రం మళ్ళీ మనం ఉరవకొండలోనే కొనసాగాలి, రాజకీయాల్లో కొనసాగాలి, మన లక్ష్యం నెరవేర్చాలి. ఏదైతే కొన్ని గోల్స్ పెట్టుకున్నామో, 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి అనుకున్నాం. ఓకే, సో ఆ గోల్ పూర్తి చేయాలి. వీళ్ళు ఎవరు మనల్ని డిటర్ చేయకూడదు, డిస్టర్బ్ కాకూడదు, మన గోల్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదు. అంతే, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, దాని తర్వాత సంబడి హస్ టు కమ్ నెక్స్ట్ 10 years 20 years తర్వాత. కానీ ఎవరు ఏం చేశారు అని చెప్పుకోవడానికి ఈ ప్రాంతంలో మిగిలి ఉండాలి. ఎండ్ ఆఫ్ ది డే నేనేం ముద్రను వేశాను అనేటువంటిది నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి, ప్రజలకు తెలియాలి. ఓకే, అండ్ రేపు ఎన్నికల్లో ఇదే ఉరవకొండ ప్రజలు మిమ్మల్ని ఆ విధంగా విశ్వసిస్తారు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సార్ డబ్బు మద్యం లేనిది రాజకీయాలు అయితే అవ్వట్లేదు సార్. సో కేశవ్ గారు ఏం పంచకున్నా ఏం చెయ్యకున్నా కూడా గెలిచే సత్తా ఉందనుకోవచ్చా? రాష్ట్ర రాజకీయాలలో ఉరవకొండకు ఒక ప్రత్యేకత ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, మొన్న ఎట్లయితే విలక్షణమైనటువంటి తీర్పునిచ్చారో రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో వాళ్ళు విసిగి వేసారిపోయారు. అటు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని కొంచెంసేపు పక్కన పెడితే స్థానికంగా ఉన్న నాయకత్వం ఒక్కటంటే చెప్పుకోవడానికి ఒక్క పని చేయలేకపోయింది. ఓకే, 1 కిలోమీటర్ మెయిన్ రోడ్డు వేయటం కానీ, లేకపోతే 1 మీటర్ కాలువ తవ్వడం కానీ, డ్రింకింగ్ వాటర్ సమస్య తీర్చడం కానీ. సో ఇవి ప్రాథమికమైనటువంటి సమస్యలు. ఇవి వీటిని తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. అసలు నాయకులకు ఆ సత్తా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసమర్థపు పాలకులు ఇక్కడ లోకల్గా ఉండేటప్పటికి దాని రిఫ్లెక్షన్ ఎవరికి పడుతుంది? ప్రజలకు పడుతుంది. ఇప్పుడు ఒకే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనుకుంటున్నానండి. మాకు 2 ప్రధానమైన ఇరిగేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి తుంగభద్ర హై లెవెల్ కెనాల్ విచ్ ఇస్ కర్ణాటక నుంచి వస్తుంది. రెండవది హంద్రి నీవా మనకి శ్రీశైలం నుంచి వస్తుంది. 2 టీ షేప్లో ఉరవకొండలో క్రాస్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ 2 కెనాల్స్ క్రాస్ అవుతాయి. ఇట్స్ రేర్ ఈవెంట్. 2 డిఫరెంట్ నదులకు సంబంధించిన కెనాల్స్. 2016లో 17 మధ్యలో తుంగభద్ర హై లెవెల్ కెనాల్లో వాటర్ షార్టేజ్ వచ్చి ఎగ్జాక్ట్లీ నవంబర్లో నీళ్ళు ఆగిపోయినాయి. అప్పటికి 20,000 ఎకరాల్లో మిర్చి ఉంది. ఇటువైపు పైన హంద్రి నీవాలో నీళ్లు పోతూ ఉన్నాయి. నేను అవాళ డైవర్ట్ చేయాలంటే అధికారులు చెప్పారు సాధ్యం కాదు, టెక్నికల్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అన్నారు. నేను ప్రైవేట్ ఇంజనీర్లను పెట్టి స్టడీ చేయించి మొత్తం ఆ జంగిల్ క్లియర్ చేసి సర్వే చేసిన తర్వాత పాసిబుల్ అని తేలింది. అధికారులు కాదన్నా కూడా వి వెంట హెడ్, కాలువను తవ్వాము, వంకల ద్వారా రైతులను ఒప్పించి నీళ్ళు ఇచ్చాము. ఫిబ్రవరి దాకా నీళ్ళు ఇస్తే 20-25 ఎకరాల్లో పంటను కాపాడాం. సేమ్ సిచ్యువేషన్ ఈ ఇయర్ రిపీట్ అయింది. సేమ్ నవంబర్ డిసెంబర్లో నీళ్ళు ఆగిపోయినాయి. హంద్రి నీవాలో ఈ రోజు కూడా నీళ్లు పోతున్నాయి. కాలువలు రెడీగా ఉన్నాయి, కాలువ తవ్వాల్సిన పని లేదు, టెక్నికల్గా ప్రూవ్ అని అయిపోయింది. ఓకే సార్, నీళ్లు షట్టర్ ఎత్తి నీళ్ళు ఇవ్వలేనటువంటి అసమర్థ పాలన. కేవలం ఏదో ఒకరోజు ప్రెషర్ మేము పెడితే ఓ చిన్న కాలువను తెంచారు. అది అరికాలు తడి కూడా కానటువంటి నీళ్లు కాలువలో పారిని రైతులకు ఉపయోగం లేకుండా ఉంది. 30,000 ఎకరాలలో ₹1,00,000 పెట్టుబడి వేసుకుంటే పెట్టుబడి 300 కోట్ల నష్టం. లాభం వేసుకుంటే
అది 600 కోట్లు కావచ్చు, 1000 కోట్లు కావచ్చు. ఈ 1000 కోట్ల నష్టం ఎవరికండి? సామాన్య రైతుది కదా. ఆ కష్టం వీళ్ళకి తెలుస్తుందా? ఆ పాపం వీళ్ళకి ఊరికే పోతుందా? నేను అడుగుతున్నా. సార్ ఇప్పుడు కౌలు రైతు 1,00,000 రూపాయలు 50,000 కౌలు చేసి 1,00,000 రూపాయలు పెట్టుబడి మిర్చి మీద పెట్టినప్పుడు నువ్వు నీళ్ళు ఇవ్వకపోతే తప్పెవరిది? గవర్నమెంట్ది కాదా? ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వంది కాదా? ఉండి నీళ్లు లేనప్పుడు ఇవ్వలేకపోతే ఎవరు చేయగలిగేది లేదు. అదే సార్, నీళ్లుండి కళ్ళ ముందు పారుతుండే ఈ నిమిషానికి కూడా నీళ్లు పారుతున్నాయి, ఇవ్వకుండా 3,000 ఎకరాలు. దీన్ని ప్రజలు క్షమిస్తారా? ఓకే, ప్రజలు మర్చిపోతారా? వాళ్ళకి ఆ బ్యాంకుల్లో అప్పులు కనపడవా? తాకట్టు పెట్టిన పెళ్ళము తాడిబొట్టు కనపడదా? ఆగిపోయిన పిల్ల చదువు కనపడదా? ఆగిపోయిన వాళ్ళ ఆశలు కనపడవా? ఖచ్చితంగా ఈ పాపాలకు మూల్యం చెల్లించుకోబోతున్నారు వీళ్ళందరూ. ఓకే సార్. ఇంకోటి, మీరు చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టులలో మెగా సంబంధించి 60-70% దాకా పనులు కూడా కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది సార్. ఇంకొక 30% అయితే అందరు దాదాపుగా 60,000 ఎకరాలు అనుకుంటాను రైతులకు సంబంధించి. సో అది ఆపేయడం, తర్వాత అదే ప్రాజెక్ట్ అంటే ఆ విధంగానే పులివెందులకు తీసుకెళ్లడం, ఆ టైంలో ఏమనిపించింది సార్? అంటే ఇంతమంది రైతులని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేశామండి. దానికి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే ఆ ప్రపోజల్ చెప్పగానే ఎస్ నువ్వు చేయగలవు, నువ్వు చెయ్యి, నేను సపోర్ట్ చేస్తాను. కరెక్ట్గా 15 నిమిషాల్లో ఆ ప్రాజెక్ట్కి అప్రూవల్ ఇచ్చారు. దేశంలోనే వండర్ఫుల్ ప్రాజెక్ట్. అంటే ఆయన 50,000 ఎకరాలు ఒకటే దగ్గర క్రియేట్ చేయమన్నాడు. మనం కాదు, సమతూకం మెయింటైన్ చేయాలని మండలానికి 12,000 ఎకరాలు ఒక్కొక్కటి దగ్గర 6-7 గ్రామాలకు విస్తరించేటట్టు. అంటే 12,000 ఎకరాలు ఒక దగ్గర వస్తే ఎంటైర్ వాటర్ సప్లై గవర్నమెంట్ చేస్తుందండి. మీ భూమిలో ఎన్ని గంటలకు నీళ్లు రావాలి, ఎన్ని గంటలకు ఆగిపోవాలి అనేటువంటిది టోటలీ కంప్యూటరైజ్ టెక్నాలజీతో. దెన్ దానికి పంటలు ఏమి వేయాలి, ఎవరు కొనుగోలు చేయాలి అనేటువంటిది కూడా ప్రైవేట్గా మేము టైఅప్ చేసాం. ఏదైతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఫ్యూచర్ గ్రూప్ ఉందో వీళ్ళందరితో టైఅప్ చేసాం మేము. ఇక్కడ ఏ కాయగూరలు పండించినా మేము కొంటాము అని. మహీంద్రా అండ్ లాంటి సంస్థలు అయితే ముందుకు వచ్చాయి. రైతులకి ఫ్రీగా సర్వీస్ చేస్తాం. ఓకే, ఇక్కడ అంటే అగ్రికల్చర్ ఎక్విప్మెంట్కి చేస్తాము. అగ్రానమీ సర్వీసెస్ అంటే వాళ్ళకి పెస్ట్ ఏదైనా వస్తే ఏం పురుగుల మందులు కొట్టాలి, ఏం ఎరువులు వాడాలి, ఏ టైంకి వాడాలి, ఇట్లాంటివి 5 years మేము ఫ్రీగా సర్వీస్ చేసి పెడతాము. ఒక మోడల్ మీరు క్రియేట్ చేస్తున్నారు, ఈ ఫార్మింగ్ కమ్యూనిటీకి మేము కూడా ఉంటామని చెప్పారు. ఇట్లాంటి బ్యూటిఫుల్ ప్రాజెక్టు వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఒక ప్రాజెక్ట్లో 24% అయిపోయింది. ఇంకా మిగిలిన ఎంటైర్ డ్రిప్ లైన్స్ మీరు వెళ్తే కనపడతాయి. ఇక్కడ గుట్టలుగా ఎకరాల్లో నిండిపోయింది. అంటే ఇమాజిన్ చేయండి, 50,000 ఎకరాలకు సరిపడ్డ డ్రిప్ లైన్స్ కళ్ళ ముందు పడి ఉన్నాయి. పైప్ లైన్లు తవ్వేసున్నాం. ఆపేశారు, నిర్దాక్షిణ్యంగా ఆపేశారు. వాళ్ళు దాని మీద మాట్లాడేటువంటి నోరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేకి రాదు. విశ్వేశ్వర రెడ్డి గారు కనీసం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇదే ఉరవకొండలో జలదీక్ష చేశాడు. ఏం చెప్పాడు? పంద్రి నియమ పనులు, పిల్లకాల పనులు 3 నెలల్లో పూర్తి చేస్తాను, 80,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తానన్నాడు. 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, 3 అడుగులు తవ్వలేదు. 3 నెలల్లో కాదు, 5 ఏళ్లలో 3 అడుగులు కూడా ఆయన తవ్వలేకపోయాడు. ఇవన్నీ ప్రజలు మర్చిపోతారా? కొన్ని పనులు చేయలేకపోయిండొచ్చు, దాన్ని ప్రజలు క్షమిస్తారు. సరేలే 10 అడిగాము, 5 చేశాడు, 4 చేశాడు. నువ్వు చెప్పుకోవడానికి ఒక్క పని ప్రధానమైనది. నువ్వేదో ఇస్తే మేము తీసుకునేది కాదు, మా కాళ్ళ మీద మేము నిలబడే సత్తా ఉంది. నువ్వు ఎంత ఇస్తావు? మహా ఇస్తే సంవత్సరానికి 20,000, 30,000. నువ్వు ఇచ్చేటువంటి రైతు భరోసా ఎంత? 7,000 రూపాయలు, 6,000 రూపాయలు కేంద్రం ఇస్తే మొత్తం కూడా మాకు దేనికి సరిపోతుంది? ఒకరోజు కలుపు తీసినటువంటి ఖర్చు నాకు రాదే. నేను 10 సెంట్లు మిర్చి పండించుకుంటే దానికి 10 రెట్లు తీస్తాను. నేను 10 సెంట్లు, ఒక ఎకరా కాదు. ఎకరా తీస్తే, ఎకరాలో నార్మల్ ప్రాఫిట్ తీస్తే నేను 1,50,000 తీస్తా. నాకు నీళ్ళు ఇవ్వయా? నీళ్ళు ఇస్తే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారు, ఎవరి పనుల మీద ఎంతకాలం ప్రజలు మీ వైపు దేహేయం చూస్తూ ఉండాలి? అండ్ సార్, నాకు నీళ్ళ విషయంలో ఇప్పుడు చూసుకున్నట్టయితే కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, తెలంగాణ వాటర్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం సార్. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, రేవంత్ గారితో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారితో మంచి ర్యాప్ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారేమో ఇప్పుడు వైరం పెట్టుకుంటున్నారని చెప్పేసి కూడా రేపు మీరు అధికారంలోకి వస్తే మెయింటైన్ చేస్తారా సార్, ఇటు కర్ణాటకతో కావచ్చు, అటు తెలంగాణతో? ఇప్పటికీ దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది. ఎంతటి విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా నీళ్లు తీసుకొచ్చాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రఘువీరారెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటే ఇదే నీళ్ళకి ఇబ్బంది వస్తే మేము ధర్నా చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలోని మంత్రులందరూ కదిలారు. ఇక్కడికి
ఆ రోజు ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య గారు వచ్చారు, రఘువీరారెడ్డి గారు వచ్చారు, 3 మంత్రులు వచ్చారు, మొత్తం ఎమ్మెల్యేలు కర్ణాటక తుంగభద్రకి వెళ్ళి మీటింగ్ పెట్టారు. వీళ్ళందరూ అధికారంలో ఉన్న వాళ్ళు మౌనంగా ఉంటే ఆ ప్రభుత్వాన్ని నిలదీసి నా మంత్రి గారు మాట్లాడాడు, అక్కడికి వచ్చి నేను నా గవర్నమెంట్ దగ్గర వెళ్ళి ఆలోచిస్తాను అన్నాడు మీటింగ్లో. తిరగబడ్డ మీటింగ్లో కలెక్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు, నేనే వాయిస్ రైజ్ చేశాను. నువ్వెవరు, నీ గవర్నమెంట్ ఎవడు, ఇది భారత రాష్ట్రపతి పెట్టినటువంటి సంస్థ తుంగభద్ర బోర్డు, నీకెంత హక్కు ఉందో నాకు అంత హక్కు ఉంది, మన ఇద్దరం ఈ బోర్డు డిసైడ్ చేయాలి, నీ గవర్నమెంట్ కాదు, నీ ఒక్కడి సొత్తు కాదు, నీ గవర్నమెంట్ సొత్తు కాదు, ఇద్దరు సభ్యులుగా ఉన్నారు, బోర్డు ఆల్రెడీ డిసైడ్ చేస్తుంది, నువ్వెవరు డిసైడ్ చేయడానికి అని మీటింగ్ లో తిరగబడ్డా. నేను మీకు పేర్లు చెప్పదలుచుకోలేదు, కలెక్టర్లు పక్కన కూర్చొని చప్పట్లు కొట్టినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకు కూడా రైతుల బాధ తెలుసు కాబట్టి ఎవరిని స్పేర్ చేయం. నీళ్ల దగ్గరకు వచ్చేటప్పటికి నా ప్రజల ప్రయోజనాలకు మించి ఏవి నాకు కనపడవు. రాజకీయంగా నన్ను ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే ఆ మీటింగ్కి నాకు రాకుండా చూడాలని చెప్పేసి లోకల్ ఎస్పీ నన్ను నా వెనకాల పెట్టారు. వెళ్ళాను, అయినా కూడా వెళ్ళాను నేను బళ్ళారి ఎస్పీని, అయినా వెళ్ళాను మీటింగ్కి వెళ్ళాను, నిలదీశాను. చివరికి వచ్చిన తర్వాత జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూర్చోని చెప్పి మంత్రులు రిక్వెస్ట్ చేశారు. నో, ఐ సెడ్ నేను మీతో కూర్చోనని చెప్పాను, నా ప్రజల గళ్ళాన్ని నేను వినిపిస్తాను, మీరేం చెప్తారో చెప్పుకోండి అని చెప్పాను. సో వాటర్ దగ్గర బతిమలాడతాం, బామాడతాం, అవసరమైతే తిరగబడతాం. దాంట్లో ఎవరిని ఉపేక్షించే ప్రసక్తి లేదు. వాటర్ ఇస్ అవర్ రైట్, మా హక్కును మేము సాధించుకుంటాం. అయితే ఎవరితో అనవసరంగా కొట్లాటకు పోం, బతిమలాడతాం, 1కి 10 సార్లు చేతులెత్తి బతిమలాడతాం. ఎందుకంటే యుద్ధం చేయడం మా లక్ష్యం కాదు, నీళ్లు తెచ్చుకోవడం మా లక్ష్యం. చివరిలో విధి లేనప్పుడు తిరగబడతాం. అండ్ సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు దాదాపుగా 30 సంవత్సరాలుగా తెలుగుదేశం జెండాతోటే ఉన్నారు. ఎందుకు సార్ టీడీపీ అంటే అంత మక్కువ? అంటే మధ్యలో విన్నాక, అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారు, మీరు ఏవేవో హామీలు ఇవ్వడం అనేది జరిగింది, ఆ హామీలు నెరవేర్చకపోవడానికి కూడా కొన్ని అడ్డుపుల్లలు వేశారు అని చెప్పేసి, అంటే తమ పార్టీలోకి లాగదామని ప్రయత్నాలు కూడా జరిగినట్టు విన్నాను సార్ నేను. ఈ ప్రభుత్వంలోనే కాదు, గత ప్రభుత్వాలన్నింటిలో కూడా ఒత్తిళ్లు సహజమే. నేను ఒక సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి రాజకీయ కుటుంబంలో నుంచి వచ్చాను. నేను చేసేటువంటి ప్రతి చర్య కూడా నా మీదే కాదు, నా కుటుంబం మీద కూడా ఉంటుంది, నా భవిష్యత్ తరాల మీద కూడా ఉంటుంది. సో కాబట్టి నా నిర్ణయాలు అనేటువంటివి చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ జెండా ఎట్లా 1994లో ఒక యువకుడికి జెండానెత్తి ముందుకు పంపించిందో ఇవాళ కూడా నాలో అదే స్ఫూర్తి ఉంటుంది. దాంట్లో ఎక్కడా కూడా ఇవాళ నాకు ఈ రాష్ట్రంలో ఒక గౌరవము, తెలుగుదేశం పార్టీలో ఒక ఫాలోయింగ్ ఉంది అని అంటే ఎస్, ఇట్లాంటి వాళ్ళు పార్టీకి అవసరం ఉంది అనేటువంటిది ప్రతి కార్యకర్త కూడా ఫీల్ అవుతాడు. ఆ ఓనర్షిప్, ఎస్ ఇతను పార్టీ వ్యక్తి, పార్టీ కోసం పనిచేసే వ్యక్తి, పార్టీ కోసమే ఆలోచన చేసే వ్యక్తి, పార్టీ కోసమే అడుగులేసే వ్యక్తి అని అటు నాయకత్వం నమ్ముతుంది, ఇటు సామాన్య కార్యకర్త ఈ రాష్ట్రంలో ఏ మారుమూల ఉన్నటువంటి పల్లెలో ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా పయ్యావుల కేశవ్ అనగానే ఎస్ ఇతను మా పార్టీ వాడు అని ఒక సంపాదించుకున్నటువంటి అభిమానం చాలు. కోట్ల రూపాయలు సంపాదించుకోలేకపోవచ్చు, ఈ ఉరవకొండ ప్రజల అభిమానం చాలు, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అభిమానం చాలు. ఓకే సార్, అట్లాంటి కుటుంబ సభ్యుల పెద్దాయనని అరెస్ట్ చేయడం అనేది జరిగింది, 50-55 రోజులు జైల్లో ఉంచడం అనేది జరిగింది. ఆ టైంలో మీరు చాలా ఎమోషన్కి గురి కావడం అనేది జరిగింది సార్. అంటే నిజంగా అత్యంత బాధాకరమైన విషయం. ఏ తప్పు లేకుండా, అది నేను చెప్పడం కాదు కదా, హైకోర్టు బెయిల్ ఇస్తూ ఆల్మోస్ట్ జడ్జిమెంట్ రాసినట్టు చెప్పేసింది, నువ్వు దేనికి సాక్ష్యాధారాలు చూపలేకపోతున్నావు కాబట్టి నేను బెయిల్ ఇస్తున్నాను అని పాయింట్ బై పాయింట్ మెన్షన్ చేస్తూ రిలీజ్ చేసింది. మరి 75 ఏళ్ల వయసులో ఆయనకు అవసరమా? ఎవరి కోసం? ఏమన్నా ఆయన కోసమా? ఈ రాష్ట్రం కోసం తపన పడుతున్నటువంటి వ్యక్తిని కేవలం అతన్ని ఇబ్బంది పెట్టాలి అనే లక్ష్యంతో చేసినటువంటి పనిని తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా డెఫినెట్గా నాకు ఇప్పటికీ కాదు, అది ఎప్పటికీ కూడా ఆ పెయిన్ అనేది ఉండే తీరుతుంది. ఎందుకనంటే ఆయన మంచి చేసి ఉండొచ్చు, కొన్ని చేయలేకపోయి ఉండొచ్చు, కానీ డెఫినెట్లీ హీ డస్ నాట్ డిజర్వ్ దిస్. ఈ జైలుకి వెళ్ళడము అనేటువంటిది ఏ క్వశ్చన్ కూడా అసలు యాక్సెప్టబుల్ కాదు. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు కూడా ప్రతీకారం తీసుకోవాలన్నట్టు ఏమన్నా? చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్లో రాజకీయ కక్ష సాధింపులు ఉంటాయని నేను అనుకోను. ఇవాళ బాధలో మాట్లాడవచ్చు, కానీ డెఫినెట్గా తప్పు చేసిన వాళ్ళనైతే మాత్రం శిక్ష అనుభవిస్తారు, దాంట్లో ఏం అనుమానం లేదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దానికి పెనాల్టీ పే చేయాల్సిందే. అది నేచర్స్ లా, నేను కాదు. కర్మ సిద్ధాంతం చెప్పినా, ప్రకృతి చెప్పినా,
తప్పు చేస్తే ఇవాళ తప్పించుకోవచ్చు, రేపు ఎల్లుండి అనేటువంటిది అది జరగని పరిస్థితి. ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవచ్చు. సరే, ఇప్పుడు 2014లో టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2024 మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అనుకోవచ్చా? మీరు 2014, 2024 మాట్లాడుతున్నారు. నేను ఇంకో 10 సంవత్సరాల ముందుకు పోదలుచుకున్నా. 1994 రిపీట్స్ ఇన్ 2024. ఓకే. 1994లో తెలుగుదేశం పార్టీ క్రియేట్ చేసినటువంటి అలయన్స్ ఏదైతే ఉందో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని సమూలంగా తుడిచిపెట్టేసింది. ఏ స్థాయికి పోయిందంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ఆ రోజు వాళ్ళకి. రేపు రాష్ట్రంలో ఖచ్చితంగా అదే జరగబోతుంది. 1994 రిపీట్స్ ఇన్ 2024. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఛాలెంజెస్ ఎస్, మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ అడుగుతా సార్. ఐఎమ్ ఆన్ రికార్డ్. సో ఏమున్నాయి సార్ అంటే టీడీపీ దగ్గర? ఇప్పుడు మీకు పబ్లిక్ పల్స్ అర్థం కావడం లేదు. ఎంతసేపు ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేస్తున్న ఒక హైప్లో అందరూ వెళ్ళిపోతున్నారు తప్ప మీడియా ట్రాన్స్లో పడి. ఇవాళ నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభ ప్రారంభం చేసినటువంటి 5 నిమిషాల్లో ఉరవకొండ వేదికగా నేను చెప్పాను, ఈ రాష్ట్రంలో ఎంతమంది ఎన్ని వర్గాల ప్రజానీకం ఆయన ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటిది. కల్తీ మద్యం దాగి కుటుంబ పెద్దలు కోల్పోయినటువంటి ఆ కుటుంబాలు తక్కువ ఉన్నాయా? వేలల్లో ఉన్నాయా? లక్షల్లో ఉన్నాయి. ఆ ప్రతి కుటుంబంలోని తల్లి బిడ్డ ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. కడుపు మండిన రైతులు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. 4 సంవత్సరాలలో ధాన్యం కొనుగోలు చేయక రైతులతోటి రివర్స్ డబ్బులు కట్టించుకున్నటువంటి రైతాంగం ఓడించడానికి సిద్ధంగా ఉంది. కరెంటు బిల్లులతో తడిపి మోపడైనటువంటి కుటుంబాలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నాయి. మైనారిటీలు ఇవాళ సూసైడ్లు చేసుకున్నటువంటి మైనారిటీలు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో. వీళ్ళ దౌర్జన్యాలు సహించలేక సూసైడ్ చేసుకున్నటువంటి వ్యక్తులు. సో ప్రతి వర్గం కూడా ఇవాళ వీళ్ళని ఓడించడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే ఈ ప్రభుత్వం అనేటువంటి ఒక బలం ముందు దాన్ని డిస్ప్లే కాకుండా ఆపారు ఇన్ని రోజులు. జీవో 1లని అవన్నీ ఇవన్నీ పెట్టి. నేను చెప్తున్నది, ఎమర్జెన్సీ రోజుల తర్వాత ఇందిరాగాంధీ ఎట్లా అయితే పతనం అయిందో బలం ఉపయోగించిన ప్రతిసారి కూడా ప్రభుత్వాలు పతనం అవుతున్నాయి. ఎంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం బలం ప్రజల మీద, సమాజం మీద, పార్టీ మీద ఉపయోగించిందో అంతే తిరుగుబాటు రేపొద్దున ప్రజలు చూపించబోతున్నారు. ఓకే సార్. అండ్ ఇక్కడ 3 పార్టీలు అంటే జనసేన, టీడీపీ అండ్ బీజేపీ సార్, వీళ్ళని ఏ విధంగా మీరు కోఆర్డినేట్ చేశారు సార్ ఉరవకొండలో? ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వేరే రకంగా ఉన్నారు, ఇప్పుడు సడన్గా రావడం, కోఆర్డినేట్ చేయడంలో కొంతమేర అటు ఇటు కావడం అనేది జరుగుతుంది. అట్లాంటి ఫేసింగ్ ఏమన్నా జరిగిందా? ఏం లేదండి, ఇక్కడ ఎక్కడ కూడా బీజేపీతో కానీ జనసేనతో కానీ మాకు ఏ రకమైనటువంటి సమస్యలు కూడా లేవు. క్షేత్రస్థాయిలో డిఫరెంట్ పార్టీలు అయి ఉండొచ్చు కానీ ప్రజా సమస్యల మీద అందరూ పోరాడినటువంటి వాళ్ళు వాళ్ళ స్థాయిలో. ఎందుకు అనంటే ఇక్కడ ప్రజల అవసరాల కోసం పనిచేసినటువంటి వ్యక్తులే. రూట్స్ డిఫరెంట్ అయి ఉండొచ్చు కానీ అల్టిమేట్లీ వాళ్ళు కోరుకునేది ఏంది? ఉరవకొండలో తాగునీటి సమస్య ఉంది, నీటికి పరిష్కారం చూపాలని బీజేపీ వాళ్ళు అడిగారు, జనసేన అడిగింది, తెలుగుదేశం అడిగింది. ఓకే. సో లక్ష్యం ఒకటే. కాబట్టి ఏ రకమైనటువంటి సమస్యలు కూడా క్షేత్రస్థాయిలో రావు. ఓకే, పక్క 100%. సార్, మీరు చెప్పడంలో రైతుల కోసం చెప్తున్నారు, నిరుద్యోగుల కోసం కూడా, ఉద్యోగ అవకాశాల కోసం చెప్తున్నారు. మహిళల గురించి ఎక్కడ కూడా మీరు ఇప్పటి వరకు చెప్పలేదు. సో మహిళలు అంటే టీడీపీకి అవసరం లేదా సార్? మీరు నేను చెప్పిన దాంట్లో మిస్ అయ్యారు. నేను ఉద్యోగాల కల్పనలో మహిళల ప్రాధాన్యత గురించి చెప్పుకుంటూ వచ్చాను. ఉరవకొండ పట్టణంలో మనం ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం గురించే నేను మాట్లాడాను. ఓకే. గార్మెంట్స్ ఇండస్ట్రీలో మగాళ్ళు పనిచేయరు. స్పెసిఫిక్గా మెన్షన్ చేసిన గార్మెంట్ ఇండస్ట్రీ అనేది మహిళలు మాత్రమే పనిచేసేటువంటిది. ఈ వేస్ట్ ప్రాసెసింగ్ లో 2 పనిచేస్తారు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్, తిరుపతిలో కార్బన్ సెల్ ఫోన్లు తయారు చేసేది వచ్చింది. 7,000 మంది పనిచేస్తున్నారు, మహిళలే. సింపుల్ సెల్ ఫోన్లు తయారు చేసే అసెంబ్లింగ్ యూనిట్. విశాఖపట్నంలో మీకు గార్మెంట్స్ యూనిట్ ఉంది. నాకు తెలిసి ఇప్పటికి 16,000 మంది పనిచేస్తున్నారు. బికాస్ నేను స్పెసిఫిక్గా చెప్పే ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఓరియంటెడ్. నీకు ఒక స్టీల్ యూనిట్ జిందాల్ పెడితే 10,000 కోట్లు వస్తుంది, కానీ ఆడ వచ్చే ఉద్యోగాలు 5,000. ఇక్కడ నేను 100 కోట్లు పెడితే 2,000 మందికో 3,000 మందికో నేను ఉద్యోగాలు ఇవ్వగలుగుతాను. నా లక్ష్యం ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలనడంలో మహిళలకు ఉద్యోగాలు కల్పించాలి అనేటువంటిది.
ఇది అర్బన్ ఓరియంటెడ్, టౌన్ చుట్టుపక్కల. కానీ గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. ఓకే. డ్వాక్రా మీద ఆధారపడి, డ్వాక్రా సంఘాల మీద ఆధారపడి, నిజంగా చెప్పాలంటే కుటుంబాల్ని నడుపుతున్నది వాళ్ళే. మహిళలే ఈ రాయలసీమలో కుటుంబాలే నడుపుతున్నారు. నేను కళ్ళతో చూస్తున్నాను. ఇంటి యజమాని తెచ్చేటువంటిది కొంచెం బాధ కలగొచ్చు నేను మాట్లాడేటువంటి మాటలు. ఇంటి యజమాని తెచ్చేటువంటి ఆదాయం సగం ప్రభుత్వానికి పోతుంది సాయంత్రానికి. సగం పైగానే సాయంత్రం, ఆ రోజు సాయంత్రానికే సగం పైగా రైతు దగ్గర నుంచి కూలి చేసి కష్టపడి ఏదైతే మొగుడు సంపాదిస్తాడో ఇంటికి వచ్చే లోపలే మళ్ళీ గవర్నమెంట్కి కట్టి వస్తున్నారు. తాగుడికి ఇవాళ కట్టాల్సిన పరిస్థితులు వచ్చినాయి. మెజారిటీ ప్రభుత్వాలు అలవాటు చేసినటువంటి పరిస్థితి వచ్చింది. బాధాకరమైన అంశం దీంట్లో. ఏది మరి ఇవాళ మరి కుటుంబం ఎట్లా గడుస్తుంది? ఏదైతే ఆమె కష్టపడుతుందో, పైసా కూడబెట్టుకుంటుందో, కూలికి పోయి తీసుకొచ్చింది పెడుతుంది, కొడుక్కి పెడుతుంది, మొగుడికి పెడుతుంది, హాస్పిటల్ బిల్లులు పెడుతుంది, లేకపోతే బిడ్డ పెళ్లికి వస్తే కడుతుంది, బిడ్డ ఇంటికి వస్తే చూసుకుంటుంది. ఇవన్నీ నడుపుతున్నది ఇవాళ రాయలసీమ ప్రాంతం. నా అనుభవంతో చెప్తున్నా, అనంతపురంలో ఈ ప్రాంతంలో నడుపుతున్నది కుటుంబ పెద్ద, పేరుకి మొగుడే కానీ కుటుంబాన్ని నడిపేది మాత్రం ఇవాళ ఆ ఇంటి యజమానురాలే. రేపు జరిగే డెఫినెట్గా నేను చేయగలిగింది ఏదైనా ఉందంటే వాళ్ళ జీవితాల్లో ఎట్లా మార్పు తీసుకురావాలి, ఇంక్లూడింగ్ వాళ్ళ హెల్త్ అండి. ఇవాళ ఉమెన్ హెల్త్ మోస్ట్ నెగ్లెక్టెడ్ రూరల్ హెల్త్లో. వాళ్ళకి ఎంతసేపు ఉన్నది, మొగుడు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, ఇవి తప్ప ప్రయారిటీ. దానికి కడుపు నొప్పి వచ్చింది, తలనొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది అని అంటే ఏదో ఒక మాత్ర వేసుకుంటే పోతుంది అని, కానీ ఆమె హాస్పిటల్కి పోయి చూపించుకోవాలన్న ఆలోచన రాదు. అదే మొగుడికి బాగాలేకపోతే తరుముతుంది, నువ్వు పోతావా లేదా హాస్పిటల్కి అని. సో మెడికల్ హెల్త్ సర్వీసెస్ని బ్యూటిఫుల్గా మేము ఒక ప్లాన్ చేసుకున్నాం. ఉమెన్ హెల్త్ని ఎట్లా, ఆమె బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, ఆమె బాగుంటేనే కుటుంబం బాగుంటుంది. 5,000 రూపాయలతో 7,000 రూపాయలతో నయమయ్యేటువంటి జబ్బుల్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టే స్టేజ్కి వెళ్తున్నాం. ఎందుకు? ప్రైమరీ దశలో వాటిని గుర్తించకపోవడం వలన. సో హెల్త్ మీద మాకు స్పెసిఫిక్గా ఉంది. రూరల్ ఉమెన్, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఉమెన్కి ఎట్లా ఉపాధిని పెంచాలి, వాళ్ళకి ఎకనామిక్ యాక్టివిటీ ఎట్లా పెంచాలి. కూలి చేసుకుంటే వచ్చే డబ్బులు కాదు, అది నువ్వు నేను చెప్పక్కర్లా. వాళ్ళ శ్రమతో, వాళ్ళ రెక్కల కష్టంతో, వాళ్ళు చెమట వచ్చి ఎండకు పోయి సంపాదించుకునేది. వాళ్ళకు ప్రభుత్వ పరంగా నువ్వేదో అప్పిచ్చి నువ్వేదో గొప్ప చేశాననేది కాదు. ఈ అప్పుతో పాటు వాళ్ళు అభివృద్ధి చెందడానికి నువ్వేం చేసావు? వాళ్ళు అప్పడాలు చేస్తే నువ్వు మార్కెటింగ్ చేసి పెడతావా? వాళ్ళు అగరబత్తీలు చేస్తే నువ్వు అమ్మి పెడతావా? వాళ్ళ ఇంట్లో కూర్చుని వాళ్ళు చేసే పనికి నువ్వు ఆదాయాన్ని ఎట్లా ఇస్తావు అనే దగ్గర గవర్నమెంట్ రోల్ వస్తుంది. అది చేయాల్సింది గవర్నమెంట్లు. నీకు అప్పిచ్చాము, అప్పిస్తే నువ్వు కడుతున్నావు వడ్డీ. అప్పిస్తే నా రెక్కల కష్టంతో ఆ తల్లి కష్టపడుతుంది, ఆమె పని చేసుకుని మళ్ళీ ఆమె కడుతుంది. గవర్నమెంట్లు కట్టడం లేదు ఇక్కడ. అప్పులు వేయడమే గొప్ప కింద చెప్పుకుంటున్నాయి గవర్నమెంట్లు. ఇవాళ వాళ్ళు పని చేస్తే ఆ పనికి నువ్వు మార్కెటింగ్ చేయి. ఇంట్లో వాళ్ళు చేసేటువంటి పని, చేతి వృత్తులు బ్రహ్మాండంగా ఉన్నాయి. అట్లాంటి వాటి మీద ఇప్పుడు మా దగ్గర వీవర్స్ ఉన్నారండి. ఉరవకొండ టౌన్లో 12,000 మగ్గాలు ఉండేవి, ఇవాళ ఎన్ని మగ్గాలు వచ్చినాయి? వాళ్ళకి మార్కెటింగ్ క్రియేట్ చేయగలిగితే బ్రహ్మాండమైనటువంటి ఆదాయం సంపాదించేటువంటి చేతి వృత్తుల్లో ఇవాళ భయంకరంగా దెబ్బతిన్నది ఎవరు అంటే మా వీవర్స్. ఆ వీవర్స్ నువ్వు మార్కెటింగ్ క్రియేట్ చేస్తే ఎందుకు రావు? ఆ పొద్దున 6 గంటలకు గుంతలో కూర్చుంటే మగ్గం వేయడానికి, సాయంత్రం వరకు నేస్తే కూడా వారం రోజులు పడుతుంది ఒక చీరను ఫుల్ఫిల్ చేయడానికి. ఎంత కూలి గిట్టుబాటు అవుతుంది? కర్మ ఉంటే, అదృష్టం ఉంటే 700 గిట్టుబాటు అవుతుంది, లేదంటే 300 రూపాయలు అవుతుంది. అదే నువ్వు మార్కెటింగ్ క్రియేట్ చేస్తే లాభం ఎవడు తింటున్నాడు? మధ్యలో దళారీలు, పెద్ద పెద్ద కంపెనీలు తింటున్నాయి. నువ్వు మార్కెటింగ్ క్రియేట్ చేయాలి, అది గవర్నమెంట్ చేయాల్సింది. మైనారిటీలు ఉన్నారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్. ఇదే నేను చెప్తున్నాను, ఏది గార్మెంట్స్ ఇండస్ట్రీని బ్రహ్మాండంగా చేసుకోగలరు. ఓకే. అండ్ సార్, ఇప్పుడు జగన్ అంటేనే మామయ్య అని చెప్పేసి మనం యాడ్స్లలో చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం. సో మహిళలకు చంద్రన్న అన్నగా నిరూపించుకుంటాడా, జగన్ అన్న నిరూపించుకున్నట్టే ఏం చెప్తారు? మీరే చెప్పారు కదా, జగన్ మామ కంస మామ అని. ఓకే, నేను కంసుడు గుర్తుకు వస్తాడు. దాని గురించి ఇంకా అన్నది వేరే ఎవరు గుర్తుకు రారు ప్రపంచంలో. అన్నలు ఒకరే గుర్తుకు వస్తారు. మామలంటే మాత్రం కంసుడు గుర్తుకు వస్తాడు, ఇంకా వేరే ఎవరు గుర్తుకు రారు. ఓకే సార్. సో కాబట్టి డెఫినెట్గా ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకోవడానికి నా శాయశక్తులా శ్రమిస్తా. ఫైనల్లీ ఎందుకనంటే
ఇంతకాలం నన్ను రాజకీయంగా ఆదరించారు. వాళ్ళకి నా బాధ్యత, అది నా రెస్పాన్సిబిలిటీ. నేను చెయ్యాలి అనేటువంటిది నా బాధ్యత. అవతలవాడికి లేదు అది కళ్ళ ముందు. ఎందుకు 5 ఏళ్ల టైంలో నువ్వేం చేసావు? ఓకే, నేను ఇవాళ చెప్పడం కదా, 5 ఏళ్ల టైంలో నేను ఉరవకొండకి చేశాను అని నువ్వేం చెప్పుకుంటున్నావు? జూనియర్ కాలేజ్ తెచ్చినా మేమే బిల్డింగ్లు కట్టాం, డిగ్రీ కాలేజ్ తెచ్చినా భూమి మేమే కొన్నాం, బిల్డింగ్లు మేమే కట్టాం, ఆ తర్వాత ఆర్డిటీని అడిగి కట్టించాం. నేషనల్ హైవే తెచ్చినా మేమే తెచ్చాం, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు తెచ్చినా మేమే తెచ్చాం, హాస్పిటల్ తెచ్చినా మేమే తెచ్చాం. తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఇవన్నీ తెచ్చాం తప్ప, మేము తీసుకొచ్చింది తప్ప ఏం చేసాం? ఒక్కటి పేరు చెప్పుకోవడానికి. సార్ ఇంకోటి, మీరు అంటే నేను మీ అసెంబ్లీ సెక్షన్స్ పాతవి కూడా ఒకసారి చూశాను సార్. ఈ అంటే 19 నుంచి ఇప్పటి వరకు ఇంత ఆవేశంగా మాట్లాడింది ఎప్పుడు చూడలేదు సార్. ఎందుకు ఈ 5 సంవత్సరాలు ఇంత ఆవేశంగా, అంటే ప్రతిపక్షాన్ని కొంచెం బలంగా తీసుకురావడానికి ఇంత ఆవేశంగా మాట్లాడారా, లేకపోతే కడుపు మంటతోటి మా ప్రభుత్వం లేదని ఆ విధంగా మాట్లాడారా, లేకపోతే రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్పేసి అంత ఆవేశంగా మాట్లాడడం అనేది జరిగిందా? అది నా సహజ నైజం. కడుపులో నుంచి తనకు వస్తుంది. చాలా మంది నాకు ఇలాంటి మిత్రులు చెప్తారు, టీవీలు చూసిన తర్వాత ఫోన్లు చేస్తారు, ఎందుకు అంత బీపీ తెచ్చుకొని మాట్లాడుతున్నావు అని కూడా చెప్తారు. నేను ఓపెన్ గా చెప్తున్నా, నాకు తెలియకుండానే నాకు వస్తుంది. ఎందుకనంటే మీరు అన్నట్టు ఆ కడుపులో నుంచి తనకు వచ్చేటువంటి బాధ. ఎందుకు నేనేది ఆర్టిఫిషియల్ గా కాదు, నేను ఒకరితో మాట్లాడినప్పుడు వాళ్ళ మాటలు నా మనసులో నాటుకుపోతాయి. నాది ప్రజాగళమని నేను నమ్ముతా, ప్రజల కోసమే ఈ గొంతు పనిచేస్తుంది అని నమ్ముతా. భగవంతుడు నాకు అందుకే ఈ స్వరాన్ని ఇచ్చాడు, దాన్ని ప్రజల కోసమే ఉపయోగించాలని నేను నమ్ముతున్నా. కాబట్టి మీరు అన్నట్టు అది తనుకుని వస్తుందేమో నాకైతే తెలీదు. చాలా మంది జరిగిన వెంటనే ఫోన్లు కూడా చేస్తారు, ఎందుకంటే అరుస్తాం. మీరు ఇప్పుడు కాదు, మీరు చూడాల్సింది 2004, 2014 మంది ఇంకా గట్టిగా కూడా మాట్లాడా. అయితే ఆ రోజు గవర్నమెంట్కి చాలా పాజిటివ్ ఉండేవి. రాజశేఖర రెడ్డి కూడా రిసీవ్ చేసుకునేవాడు. ఇవాళ వీళ్ళు అదేదో గవర్నమెంట్ని విమర్శిస్తే నేరం అన్నట్టు చూస్తున్నారు. ప్రతిపక్షం అనేది గవర్నమెంట్ని విమర్శిస్తే ప్రభుత్వానికి లాభం, తప్పును సరిదిద్దుకోవచ్చు. ఇప్పుడు అసెంబ్లీలో నేను మాట్లాడతాను, ఇన్ని తప్పులు జరిగాయి అని అంటే కలెక్టర్లు, ఎస్పీలు అని చెప్పి ఇది నిజమా కాదా వెరిఫై చేసుకుని కరెక్ట్ చేసుకుంటే వాళ్ళకి మంచి పేరు కదా. నువ్వు నా గొంతు నొక్కితే వచ్చేది నీకు నష్టం. అదే జరిగింది గవర్నమెంట్. మా గొంతు నొక్కారు, వాళ్ళ నష్టం చేసుకున్నారు. అండ్ సార్, మీరు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో ఇంకా బాధపడుతున్నా అన్నారు. అసెంబ్లీలో వారిని అనరాని మాటలు మాట్లాడడం అనేది కూడా జరిగింది. భువనేశ్వరి గారి గురించి కూడా మాట్లాడారు. అప్పుడు ఏమనిపించింది సార్ మీరు? ఎగ్జాక్ట్లీ ఆ రోజు సెషన్ లో నేను లేను, బట్ నేను ఉన్నాను. విషయం ఏంటంటే మళ్ళీ ఆ రికార్డ్స్ అన్ని కూడా చూసాం. కరెక్ట్గా మేము అట్లా బయటికి రావడము, ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరగడము, అది అసలు వినలేని మాటలు. ఆ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు అసలు రన్నింగ్ కామెంటరీ వెనక నుంచి మాటలు అనేవి అంతకుముందు 94 నుంచి 2019 వరకు నేను ఎప్పుడు వినలా. ఏదో సరదాగా రన్నింగ్ కామెంటరీ చేసేవాళ్ళు, వెటకారంగా చేసేవాళ్ళు, ఎగతాళిగా చేసేవాళ్ళు, ఒక్కసారి కొంచెం సూటిగా చేసేవాళ్ళు, కానీ ఇట్లా నీచంగా ఎప్పుడు చేయాల. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా మొదలు పెట్టడం, ఏదైనా మాట్లాడడం మొదలు పెడితే వెనక నుంచి నీచమైనటువంటి కామెంట్స్, అంటే మానసికంగా మమ్మల్ని దెబ్బతీయాలి, కుంగదీయాలి అనేటువంటి ఆలోచనతో. దానికి మూల్యం ఎవరు చెల్లించుకుంటున్నారు? వాళ్ళే చెల్లించుకుంటారు ఖచ్చితంగా. రేపు ప్రజలు చూపించవచ్చు. మీరైనా రేపు అధికారంలోకి వచ్చినాక సాంప్రదాయ పద్ధతిలో రాజకీయం అంటే ఈ విధంగా ఉంటుందని నేర్పిస్తారా, లేకపోతే వాళ్ళు ఆ రోజు అవమానించారు కదా అని మీరు? డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అల్టిమేట్లీ డెమోక్రసీలో ఉండాల్సిందే. ఏదైతే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అనేటువంటిది అప్పుడప్పుడు వీళ్ళు ఇట్లా తొక్కి పెట్టచ్చు, కానీ ఆ రాజ్యాంగం చాలా క్లియర్ గా ఉంది. దాన్ని ఎవరు కూడా అది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అది ఎంతవరకు వెళ్ళిందంటే సార్, చిన్నపిల్లలు బూతులు నేర్చుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చూస్తే సరిపోతుంది అన్న కాడికి. వాస్తవం, నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టిన రోజుల్లో నేను చూసినటువంటి పర్సనాలిటీలు టవరింగ్ పర్సనాలిటీ. పువ్వాడ నాగేశ్వరరావు, సిహెచ్ రాజేశ్వరరావు, సిహెచ్ విద్యాసాగర్ రావు, విఠల్ రెడ్డి, అంటే వీళ్ళందరూ అప్పటికి స్వాతంత్ర పోరాటంలో వీళ్ళందరూ మళ్ళీ ఫ్రీడమ్ స్ట్రగుల్లో చేసినటువంటి వాళ్ళే. వీళ్ళు గైడింగ్ ప్రిన్సిపల్స్ అసెంబ్లీలో, మా అపోజిషన్ వాళ్ళందరూ కూడా అపోజిషన్ లో ప్రభుత్వాన్ని విమర్శించేవాళ్ళు. సో ఆ ఇన్స్పిరేషన్ చూసి ఇవాళ జరుగుతున్నది చూస్తే అసలు ఊహకందదు. సార్ ఇప్పుడు అంటే నెక్స్ట్ ఏంటంటే సార్, ఈ 3 పార్టీలు కనుక కోఆర్డినేషన్ చేసుకుంటే గెలుస్తుందని చెప్పేసి మా యొక్క సర్వే రిపోర్ట్లో తేలిన నిజం సార్ అది. ఈ 3 పార్టీలు ఎలక్షన్స్ తర్వాత కూడా యూనిటీ ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చా? అంటే మన సీట్ల విషయంలో కావచ్చు, చిన్న చిన్న ఇష్యూలో కావచ్చు, ఎక్కడ పెద్ద ఇబ్బందులు రాలేదు.
ఓకే. మీరు సీట్ల పంపకం చూశారు. జనసేన టీడీపీ మధ్య 1-2 దగ్గరలో అసంతృప్తి సహజం. ఎందుకనంటే 2 పార్టీలు అలైన్ అయినప్పుడు బ్రాడ్గా వచ్చినాయి తప్ప ఓవరాల్ 175 మ్యాక్రో పిక్చర్ చూసినప్పుడు డిస్టర్బెన్సెస్ అనేటువంటి 0.1% కూడా లేవు. ఓకే. చాలా మినిమల్. వాటిని కూడా 2 పార్టీలు కూర్చోబెట్టి నాయకత్వాలు వాళ్ళని సంయమనం చేసి సర్ది చెప్పి ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పెద్దగా నాకు తెలిసి ఈ డిస్టర్బెన్స్ అయితే ఉంటుందని నేను అనుకోను. 3 పార్టీల కోఆర్డినేషన్ అనేటువంటిది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు లైక్ ఈసే 40 years నేషనల్ లెవెల్లోనే అనేక అలయన్స్ని నడిపిన వ్యక్తి ఆయన. ఇక సొంత పార్టీలో ఆయన అలయన్స్ నడుపుకోలేడని చెప్పండి, హ్యాపీగా బ్రహ్మాండంగా నడుపుకోగలుగుతాడు. ఏ రకమైన సమస్య రాకుండా కూడా నడపగలుగుతాడు. సార్ మేము ఉర్వకొండలో చూసినట్టయితే దాని చుట్టుపక్కల కూడా సర్వే చేయడం అనేది జరిగింది సార్ మీ పైన. దాదాపుగా మీరు ఇచ్చిన హామీలు ఇంకొక 5-10% కూడా అంటే కంప్లీట్ చేయలేరు అని చెప్పేసి జనాలు అన్నారు. అండ్ ఇక్కడ సమస్యలు కూడా ఒక 10 సమస్యల వరకు నాకు వినిపించినాయి సార్. మీరు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదంటే ఏం చెప్తారు? ఆ ప్రధాన సమస్యలు అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? మేము చెప్పాలి. బేసిక్గా వాళ్ళకి ప్రజలు అడిగినా అడగకపోయినా నా సమస్యల పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది. ఓకే. ఒక పల్లెలకు అడుగు పెడితే ఏ సందులో ఏ డ్రింకింగ్ వాటర్ ఉంది, ఏ సందులో డ్రైనేజ్ ఇష్యూ ఉంది, ఏ సందులో సిమెంట్ రోడ్డు రావాలి ఏంటి అనే అంత డీటెయిల్డ్ మెమరీ నాకు ఇవాళ ఉంది. నేను మా లీడర్స్తో కూర్చుంటే కూడా రూట్ ఎట్లా పోవాలో కూడా నేను ఇక్కడ కూర్చుంటే ఎవరు ఏ ఇంటి మీదుగా వెళ్ళాలి అంత డీటెయిల్గా ఉంటుంది. సో ఇక్కడ హామీలు నెరవేర్చడం కాదు, చెప్పిన హామీల కన్నా ఎక్కువ చేసాం. కానీ నా ఎక్స్పెక్టేషన్స్ నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. ఓకే. నా మీద ఎక్స్పెక్టేషన్ వాళ్ళకు ఉన్న ప్రతి సమస్యని ఈయన అనుకుంటే అయిపోతుంది. సో వాళ్ళకి ఒకటే పదం, మా వాళ్ళకి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈయన అనుకుంటే అయిపోతుంది. ఓకే. ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది. ఎందుకు అనంటే మనం అన్ని చేసి చూపించాం కాబట్టి. ఎట్లాంటిదంటే ఉరవకొండ డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ భయంకరంగా ఉండేది. దాన్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేసి ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే వాటర్ వచ్చేటట్టు పెట్టాం. ఇవాళ వస్తే మళ్ళీ ఎల్లుండి కొన్ని రోజులు ఎవ్రీ డే ఇచ్చాము. సివియారిటీని బట్టి మినిమైజ్ చేయడానికి ఎవ్రీ ఆల్టర్నేటివ్. అప్పుడు మా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో గుంటకల్లో కానీ బయట ప్రాంతాల్లో 4 రోజులు 5 రోజులు 6 రోజులకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితులు. అందరూ ఉరవకొండని ఎగ్జాంపుల్ తీసుకునేవాళ్ళు. నల్లరేగడి భూముల్లో ఆయన 10 రోజులకి వారం రోజులకి వచ్చే దగ్గర ఆల్టర్నేటివ్ దగ్గర తీసుకెళ్ళాడు అని. ఇవాళ పరిస్థితి మళ్ళీ వారం రోజులకు తీసుకొచ్చారు. 10 సంవత్సరాల క్రితం నేను వేసినటువంటి పైప్ లైన్లు. ఓకే. ఉరవకొండ డ్రింకింగ్ వాటర్ కోసం 3 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, ఒకటి ఎప్పుడో వెంకటరావు గారు కడితే తర్వాత మేము నిర్మించాం 3వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్. అది కూడా సరిపోదని చెప్పేసి పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి సపరేట్ పైప్ లైన్ ఉరవకొండకి వేసాం. ఇవాళ అదే లేకపోతే కనీసం ఈ మాత్రం వారం రోజులకు ఒకసారి కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. థర్డ్ ఆల్టర్నేటివ్ కూడా రెడీ చేసాం మనం. ఏంటి, అదే పిఏబిఆర్ నుంచి ఉదిరిపుకొండకు తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందకి ఉదిరిపుకొండకు వాటర్ పంపింగ్ అవుతుంది, మిగిలిన ప్రాంతాలకు పోతుంది. ఆ ఉరవకొండ పైప్ లైన్ మాత్రం 5 ఏళ్ళైనా కంప్లీట్ చేయలేకపోయారు. అసమర్థుడు కాదా? దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని కొంచెం పక్కన పెట్టేయండి, ఆయనకి వెళ్ళి చెప్పాల్సింది ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కదా. వీళ్ళు రాజకీయ అవసరాల కోసం నాకు ఈ కాంట్రాక్ట్ ఇవ్వండి, ఈ పని ఇవ్వండి అని అడగడానికి సరిపోదు తప్ప మా ఉరవకొండకి ఇది చేయండి అని అడిగింది ఎక్కడ? చేస్తే నువ్వు అడగలేదా? నువ్వు అడిగితే ఆయన చేయలేదా? ప్రజలకు సమాధానం చెప్పండి. మీరు ఎమ్మెల్యే హోదాలో మీరు ఎప్పుడు అడగలేదా? బ్రహ్మాండంగా నేను రాసిన లెటర్లే తీసి చూపించగలుగుతాను వీళ్ళకి. ఈ గవర్నమెంట్ మొద్దు నిద్ర, మనం అడిగితే చేయకూడదు అనేటువంటి ఒక పంత. ఓకే. ఇవాళ థర్డ్ ఆల్టర్నేటివ్ అంటే 10 ఏళ్ళు ముందు ఆలోచించి మేము చేసాం, 10 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. ఓకే. ఈ స్కీమ్స్ అన్నింటినీ కూడా ఆల్టర్నేటివ్ వేసి ఇప్పుడు 5 years బ్యాక్ మనం చేసాం ఎగ్జాక్ట్లీ. ఈ పాటికి ఇంప్లిమెంటేషన్ వచ్చింటే ఉరవకొండ కంటిన్యూ అయ్యేది, ఎవ్రీ డే నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి. ఓకే. ఆ పైప్ లైన్ చేయలేకపోయారు. చిన్న పైప్ లైన్ ఆల్రెడీ డ్యామ్ నుంచి ఉదిరిపుకొండ కొండ మీదకి వాటర్ పంప్ అవుతున్నాయి, అక్కడి నుంచి కూడేరుకు పోతుంది, అది 50%. మిగిలిన 50% వాటర్ మనం ఉరవకొండకు రావాలి. ఈ పైప్ లైన్ వేసుకోలేకపోతున్నారు. ఓకే. మేజర్ డిఫికల్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేసాం, జస్ట్ పైప్ లైన్ వేయటం. ఇవాళ 30,000 మంది జనాభా ఉన్న టౌన్ అల్లాడిపోతుంది. దాంతోపాటు పల్లెలకు రావాల్సిన వాటర్ అంతా కట్ అయిపోతుంది. సో డ్రింకింగ్ వాటర్ సమస్య తీవ్రంగా చేశారు. ఇంకా సాగునీరు అసలు ఒక్క పని చేయలేదు. ఇంకా వీళ్ళు ప్రధానమైన ప్రజలు లైట్లు. నేను ఎమ్మెల్సీగా ఉన్న రోజుల్లో ఇక్కడ మనం ఎల్ఈడి లైట్లు ఆ రోజు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రవేశపెడితే ఎంటైర్ ఉరవకొండలో వేస్తే అదే ఎల్ఈడి లైట్లు తప్ప అడిషనల్గా ఎక్స్పాన్షన్ ఒక్క సింగిల్ లైట్ వేయలేదు. లేకపోతే అది కూడా దిక్కులేదు.
ఓకే మామూలు బల్బులు వేస్తే ఎప్పుడో వెళ్ళిపోయాయి. ఎల్ఈడి వేసాం కాబట్టి కనీసం 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాయి కాబట్టి ఇప్పటిదాకా ఇంకా లైట్ నిలబడ్డాయి. సార్ సో ఏంటి మీరు ప్రజలకు చేసింది? రోడ్లు సార్ ఇల్లు ఇచ్చాం, బిల్లు ఇచ్చాం, పెన్షన్లు ఇచ్చామంటే అవన్నీ ఎవడున్నా ఇస్తాడు అక్కడ. ఓకే నువ్వేం చేశావు ఇక్కడ? సార్ రోడ్ల వ్యవస్థ కూడా చాలా ఘోరంగా ఉంది సార్. ఇక ఊహించుకోండి, మీరే చెప్తున్నారు కదా రోడ్ల పరిస్థితి ఇవాళ ఎంత దయనీయంగా ఉందంటే, అనంతపూర్ నుంచి బళ్ళారికి సింగిల్ రోడ్డు ఉండేది, దాన్ని నేను డబుల్ రోడ్ చేశాను. ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ తీసుకుని వచ్చి డబుల్ రోడ్ని స్ట్రెంగ్ చేశాం. దాని తర్వాత నేషనల్ హైవేకి మార్చాం. ఈ నియోజకవర్గంలో 3 నేషనల్ హైవేలు పోయేటట్టు చేశాం. ఓకే ఆ చివర గుంటకల్ నుంచి గుంటకల్ బళ్ళారి ఒకటి, అనంతపూర్ ఉరవకొండ బళ్ళారి ఒకటి, అనంతపూర్ కళ్యాణదుర్గ్ బళ్ళారి 3 ఈ నియోజకవర్గం చుట్టూ నేషనల్ హైవేలు. మరి నేషనల్ హైవే చేస్తే నేను ఒక్కడిని తిరుగుతాను? అందరు తిరుగుతారు. వెంకయ్యనాయుడు గారు చెప్తారు కదా, డాక్టర్ వస్తాడు, యాక్టర్ వస్తాడు, ట్రాక్టర్ వస్తుంది, డెవలప్మెంట్ అనేది పల్లెలకు వస్తుంది, ఓకే టైంకి టీచర్ వస్తాడు ఊర్లోకి, నీకు ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది. ఉరవకొండలో డబుల్ లైన్ చేసాం రోడ్ని టౌన్లో. అంటే హాస్పిటల్ అండి ఇంతెందుకు, ప్రజలకి మౌలికమైంది కదా, బేసిక్ థింగ్ కదా. ప్రతి ఒక్కడు ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి పోలేడు కదా. ఇప్పటికీ ఇంకా పాత బిల్డింగ్ ఉంది ఉరవకొండ, మా కొత్త హాస్పిటల్ చూడండి. ఓకే ఓ బీజేపీ రాష్ట్ర నాయకుడు వాళ్ళ పార్టీ పర్యటనకు ఉరవకొండ మీద వచ్చాడు. బిల్డింగ్ చూసి ఫోన్ చేశాడు ఆయన నంబర్తో. ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్లో మేజర్ గ్రామ పంచాయతీలో ఇంత బ్యూటిఫుల్ హాస్పిటల్ ఏంటయ్యా? ఆయన ఉండే సిటీ నేను చెప్పదలుచుకోవాలి, మెట్రో, ఓకే విశాఖపట్నం. సార్ అసలు ఏంటి ఇంత మారుమూల దాంట్లో ఇంత బ్యూటిఫుల్ హాస్పిటల్ ఎట్లా కట్టారు మీరు? ఈరోజు మందులు ఇవ్వలేనటువంటి పరిస్థితికి డాక్టర్లు వెంటబడి పోస్టింగ్ చేసుకున్నాం. మేము అసలు ఒక మోడల్ క్రియేట్ చేసాం. అంటే హాస్పిటల్ బిల్డింగ్ ఎట్లుండాలి అనేటువంటిది అప్పటిదాకా రొటీన్గా పోతూ ఉంటే టీమ్ ఆఫ్ డాక్టర్స్ని కూర్చోబెట్టి, టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ని కూర్చోబెట్టి వర్క్ ఫ్లో ఎట్లుండాలి, పేషెంట్ అనేవాడు ఎమర్జెన్సీ వస్తే అతను ఎట్లా వెళ్ళాలి, ఫస్ట్ ఫ్లోర్లో ఎక్స్రే, సెకండ్ ఫ్లోర్లో బ్లడ్ ఫ్లో, నో, అతను దిగిన దగ్గర నుంచి ఎట్లా ప్రాసెసింగ్ వెళ్ళాలి మొత్తం డాక్టర్లు చెప్పి ఇంజనీర్లు డిసైడ్ చేస్తే ఫస్ట్ మోడల్ హాస్పిటల్ ఇన్ ది స్టేట్. ఈ ఎమర్జెన్సీ రూమ్ సపరేటు, డెలివరీకి వస్తుంటారు ఆడపిల్లలు, డెలివరీకి వచ్చిన వాళ్ళ కళ్ళ ముందు ఇవన్నీ కనపడకూడదు, మానసికంగా ఆందోళన చెందుతారు. అసలు వాళ్ళ సపరేట్ ఎంట్రీ పెట్టేశాం. ఓకే తీవ్రమైనటువంటి గాయాలు ఉన్నటువంటి వాళ్ళకి డెలివరీకి అంటే ఒక మోడల్ క్రియేట్ చేసామన్నమాట. మా డెలివరీ హాస్పిటల్ అయితే మేము చేసిన ప్లానింగ్ ఇవాళ హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా తయారు చేసాం. ఇంప్లిమెంటేషన్ అంటే ప్రజలకు ఆ ఫీల్ రావాలి, మేము ఎస్ ఆ హాస్పిటల్ ద బెస్ట్. ఇప్పుడు అనంతపూర్లో ఆర్డిటి హాస్పిటల్ అని ఉందండి, ఓ ఎన్జిఓ నడుపుతున్నారు. నాలాంటి వాడు కూడా నేను ఆర్డిటి హాస్పిటల్కి వెళ్ళడానికి సిద్ధపడ్డాను కరోనా వచ్చినప్పుడు. ఓకే ఎందుకు? సర్వీస్ బాగా చేస్తారు, ఆ ఇమేజ్ క్రియేట్ చేయాలని చేస్తే ఇవాళ ఎక్కడికి తీసుకొచ్చారు? బికాజ్ అలా కమిట్మెంట్ లేదు. ఓకే రాజకీయాల్లోనంటే ఎదుటోడి మీద దుమ్మెత్తిపోయడము, రాళ్ళేయడము తప్ప రాజకీయాలు అనేది ఆ 1 మంతే. ఆ తర్వాత 4 ఏళ్ళు మనం ప్రజల కోసం పనిచేయాలి, 5వ సంవత్సరంలో మళ్ళీ రాజకీయాన్ని ఆలోచించాలి అనేటువంటిది లేదు. సింగిల్ వర్క్ ఇది నేను చేశాను. ఇక ఇళ్ళు వాళ్ళు ఈ ప్రభుత్వం గొప్పగా చెప్తుంది. నేను ఇవాళ గుండె మీద చేసుకుని చెప్తా, ఈ రాష్ట్రంలోనే ఒక న్యూ వేవ్ క్రియేట్ అయింది పయ్యావుల కేశవ్ ఉరవకొండలో చేయబట్టి. అంతకుముందు ఎట్లా ఉండేది? నియోజకవర్గానికి 2000 ఇళ్ళు ఇచ్చేవాళ్ళు, ముఖ్యమంత్రుల చుట్టూ తిరిగేవాళ్ళు ఎవరున్నా కూడా. 1994 నుంచి 1000 ఇళ్ళు 2000 ఇళ్ళు అని అంటే బ్రహ్మాండంగా వచ్చినట్టు. దాన్ని ఊరికి 5, 10 పంచుకుంటుండేవాళ్ళం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ పెట్టింది, దాన్ని ఎవరు చూడలే. నేను జనరల్గా రొటీన్గా నా స్టడీలో చూస్తే కనపడింది. ఇది నిజమా కాదా అని చూస్తే నిజం అనిపించింది. కన్ఫర్మ్ చేసుకున్నా. దెన్ చూసిన తర్వాత ఆ రోజు ఫస్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్ ఫ్రమ్ ఉరవకొండ. ఒక కన్సల్టెంట్ని ప్రైవేట్గా హైర్ చేసి వాడికి 5 లక్షల ఫీజు ఇచ్చి, అఫీషియల్గా ఫీజు ఇచ్చి ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసి, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ని త్రూ ప్రాపర్ ఛానల్ పంపిస్తే 18,000 ఇళ్ళు ఉరవకొండ నియోజకవర్గానికి అట్ ఎ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ అయినాయి. 1,50,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 50,000 ఇచ్చేటట్టు ఒప్పుకున్నారు. 2 లక్షల రూపాయలు. ఆ రోజుల్లో 1,50,000 రాష్ట్రం అంతా ఇస్తుంటే ఉరవకొండలో శాంక్షన్ అయిన 18,000 ఇళ్ళకి 2 లక్షల రూపాయలు వచ్చేటట్టు శాంక్షన్ చేశాం.
బ్రహ్మాండంగా ఇల్లు కట్టే పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు కరెక్ట్గా స్టార్ట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసాం, ఎలక్షన్లు వచ్చినాయి. ఎప్పుడైతే నేను ఆ స్కీమ్ చూశాను, నారాయణ గారు అఫీషియల్గా నాతో మాట్లాడారు, మంత్రి గారు, ఓకే అరే బ్యూటిఫుల్ స్కీమ్ అయ్యా, మా దృష్టికి రాలేదు ఇది. ఎంటైర్ స్టేట్లో ఇంప్లిమెంట్ చేశారు సేమ్ స్కీమ్. ఎలక్షన్లకు 3 నెలల ముందు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేశాం. దాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయ్యారు. ఇంకా ఆయన 20,000 తగ్గించాడు. ఓకే 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 50,000 చంద్రబాబు నాయుడు గారు ఇస్తానంటే ఈయన ఏం చేశాడు, 1,50,000 కేంద్ర ప్రభుత్వం, మరో 30,000 ఉపాధి హామీ నిధులు, అవి కూడా కేంద్ర ప్రభుత్వం 80,000, 1,80,000కి ఇచ్చాడు. సిమెంట్ రేటు 3 రెట్లు పెరిగింది, నీ భారతీయ సిమెంట్ రేటే పెరిగింది, ఇసుక నీకు ఫ్రీగా వచ్చేటువంటి ఇసుక 10 రెట్లు పెరిగిపోయింది, స్టీల్ 5 రెట్లు పెరిగిపోయింది, కూలీ 3 రెట్లు పెరిగిపోయింది. 2 లక్షలది 4 లక్షలు చేయాల్సింది పోయి నువ్వు 1,80,000 చేసి నీకు ఇల్లు ఇచ్చాను అంటే ఏం చేసినా కూడా ఒక ఎగ్జాంపుల్గా చేసాం మనం. ఓకే అంటే వాడు అడుగుతున్నప్పుడు, ఇల్లు కావాలి అని అడిగినప్పుడు, నేను చేయలేకపోతున్నప్పుడు ఎక్కడో తపనలో వెతుకుతాం, దారి కనపడింది, తీసుకొచ్చాం. ఇవాళ రాష్ట్రానికి అంత ఆదర్శమైందంటే మరి నాకు హ్యాపీ కదా. ఓకే నేను చేసింది లక్షలాది ఇళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైయెస్ట్ శాంక్షన్ అయినాయంటే ఇట్స్ ఆన్ రికార్డ్. ఉరవకొండ ఇస్ ది ఫస్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే వీళ్ళు ఏదో వచ్చి 25,000 ఇచ్చారు, వీళ్ళు చాలా ఎక్కువ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళకి చెప్పాలనుకున్నారే దానికి మూలం ఎవడు రా, ఇక్కడున్న పయ్యావుల కేశవ్. ప్రజలు ఆ రోజు నన్ను ఎన్నిక చేయకపోయినా ఎమ్మెల్సీగా ఉంటూనే నేను పని చేసి పెట్టాను. నన్ను అరే ప్రజలు గెలిపించారా గెలిపించలేదని నేను ఎప్పుడు చూడాల. పని చేయాలి, పని చేయాలి, పని చేయాలి. మనం ఏదో ఒకటి ఇప్పుడు నా ప్రొఫెషన్ రాజకీయం, నేను ఎంచుకుని వచ్చిన తర్వాత ప్రజల కోసం పని చేయాలని లక్ష్యంతో ఉన్నాను తప్ప నువ్వేం చేస్తున్నావు ఇవాళ? ఒక ఎగ్జాంపుల్ చెప్పు నాకు. ఇళ్లల్లో నాతో పోటీకి వచ్చావా, లేకపోతే నువ్వు రోడ్లలో నాతో పోటీకి వచ్చావా, కాలువల్లో పోటీకి వస్తావా, డ్రింకింగ్ వాటర్లో పోటీకి వస్తావా, హాస్పిటల్లో వస్తావా, దేంట్లో వస్తావు? వీళ్ళు స్కూల్స్ ఏదో నాడు నేడు అని చెప్తారు. నాడు నేడు ఫస్ట్ ఎవరు పెట్టింది? మా గవర్నమెంట్లో మేము టెండర్లు పిలిచాం, ఆన్ రికార్డు ఉన్నాయి టెండర్లు, పేరు మీరు నాడు నేడు అని పెట్టుకున్నారు. ఆ రోజు మేము హైబ్రిడ్ మోడల్లో పిలిచాం, సేమ్ కాన్సెప్ట్. లాంచింగ్ ఎక్కడ జరిగింది? ఇదే ఉరవకొండ నియోజకవర్గంలో ఆమిద్యాల గ్రామంలో జరిగింది. ఆ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న గంటా శ్రీనివాసరావు గారు ఆమిద్యాలకు వచ్చే ప్రోగ్రామ్ లాంచ్ చేశాడు. టైంలో మీరు రెడీగా వచ్చారు, దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు. పేరు నాడు నేడు అని మీరు పెట్టుకున్నారు. దేంట్లో మీరు వచ్చారు నా కాంపిటీషన్? నీకెందుకు ఓటేయాలి? ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్న విశ్వేశ్వరరెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి ప్రజలు? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కొంతసేపు ఉరవకొండ రాజకీయాలకు సంబంధం లేదు, పక్కన పెడదాం. నీకెందుకు ఓటేయాలి? ఏం చేసావని ప్రజానీకానికి? సో 14 నుంచి 18 వరకు సేమ్ మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అడ్డంకులు సృష్టించున్నారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ విషయంలో సపోర్ట్ చేయలేదని చెప్పేసి మా గవర్నమెంట్ వెరీ ప్లెయిన్ అండి. నేనున్నాను. ఇవాళ వెళ్ళి వైఎస్ఆర్ సర్పంచ్లు ఉన్నారు కదా మా టైంలో కూడా, మీరు ఇంటర్వ్యూ చేయండి. ఏ ఒక్క సర్పంచ్నైనా నేను ఇబ్బంది పెట్టానా? ఒక్క సింగిల్ సర్పంచ్. ఎవడో ఒకడి మీద కోపం ఉండాలి కదా సార్. 90 మందిలో ఒకడి మీద ఉండాలి కదా. మా వాళ్ళని పక్కన పెడితే వాళ్ళ మీద ఏ ఒక్క సర్పంచ్ అన్నా నేను ఇబ్బంది పెట్టానా? వాళ్ళకి పనులు కాకుండా చేశానా? రోడ్లు లేకుండా, బిల్లు లేకుండా? అరే ప్రతి ఒక్కడు చేస్తేనే ఈ ప్రజలకు అనేటువంటిది బెనిఫిట్. నువ్వు అసలు నీ ప్రయత్నం ఏంది? నువ్వు ప్రయత్నం చేస్తే నీకు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సహకరించలేదంటానికి ఆయన అడగకుండానే డ్రిప్ ఇచ్చాడు, అడగకుండానే మేము పిల్లకాలువలు తవ్వాము. నువ్వు అడగలేదు కదా, మేము చేశాం కదా. 2014 నుంచి 19 వరకు చేసాం. 19 నుంచి 24 వరకు నువ్వేం చేసావు? గవర్నమెంట్ మీద ఉంది కదా, ఏం చేసావు? నేను ఆ రోజు ఎమ్మెల్యేని కాదు, ఎమ్మెల్యే కాకపోయినా నేను తిరిగి ఇవన్నీ చేశాను. ఇవాళ నీకు ఆపర్చునిటీ, గవర్నమెంట్ ఉంది, ప్రజల కోసం చేయాలనుకున్నప్పుడు నువ్వు చేయాలి కదా. నువ్వు నీ సొంతం గురించి ఆలోచించుకున్నావు తప్ప నువ్వు ప్రజల గురించి నువ్వు ఎక్కడ ఆలోచించుకున్నావు? అండ్ సార్ నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ వస్తే మీకు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా సార్? ఇప్పటికీ రావాల్సింది, మరి అది బ్యాడ్ లక్ ఏందో కానీ మిస్ అవ్వకుండా వచ్చింది. ఈసారి సార్ అధికారంలోకి వస్తుందని చాలా ధీమాతోటి బల్ల గుద్ది చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అది మీరు చంద్రబాబు నాయుడు గారిని సో రాజకీయాల్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, గ్రోత్ మీద ఉంటుంది. కానీ దానికన్నా ప్రయారిటీ ఇన్ని సంవత్సరాలు
రాజకీయంగా వ్యక్తిగతంగా నేను ఎదగాలని నాకు ఎంత బలంగా ఉందో ఆ. నా గోల్స్ ఏవైతే నేను పెట్టుకున్నానో ఈ ప్రాంతానికి అవి పూర్తి చేయాలి అనేటువంటిది కూడా అంతే బలంగా ఉంది నాకు. సో డెఫినెట్లీ రాజకీయాలు ఇంకెంత నెల రోజులు తిరిగితే కళ్ళ ముందు నేను చెప్పినవన్నీ ఆవిష్కారం అయిపోతాయి కదా సార్. సో ఇప్పుడు మీరు సొంత నిధులతోటి ఇన్ని గానం చేశారు కదా సార్, ఇన్ని కార్యక్రమాలు చేశారు కదా, రేపు అధికారంలోకి వచ్చి మీకు మినిస్ట్రీ వస్తే ఉర్వకొండని ఇంకే విధంగా తీర్చిదిద్దుతారు? బేసిక్గా ప్రధానంగా నా లక్ష్యాలు ఎప్పటికీ కూడా ఓకే. ఇరిగేషన్ అనేది పూర్తి కావాలి. పల్లెల్లో యాక్టివిటీ ఉండి పల్లెల్లో ఆదాయం ఉంటేనే ఉరవకొండ టౌన్లో ఖర్చు పెడతారు, అవును. బట్టలు కొంటారు, తిండి తింటారు, స్థలాలు కొంటారు, ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. టౌన్లో నేను డెవలప్ చేయాలంటే ముందు పల్లెల్ని డెవలప్ చేస్తేనే ఆ ఇన్కమ్ అక్కడికి పోతుంది. నా స్వార్థం అంతా కూడా నా ఉరవకొండ, తర్వాత నా స్వార్థం అనంతపురం జిల్లా, ఆ తర్వాత ఇంకేమైనా కానీ. సో ఇరిగేషన్కి బ్యూటిఫుల్ ప్లాన్ చేసాం. ఇవాళ హంద్రీనీవా వచ్చింది. హంద్రీనీవా వచ్చిందంటే ఊరికే రాలేదు. అది 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ శంకుస్థాపన ఉరవకొండలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా చేశాము. ఓకే. సో అడుగు పెట్టిన దగ్గర నుంచే నా ఆలోచనలు ఇరిగేషన్లో ఉన్నాయి. మీకు ఇంకొకటి, ఆ రోజుకి కెనాల్ అలైన్మెంట్ ఉరవకొండ మీద లేదు, కింద వెళ్తుంది. ఈ మా హయ్యర్ కాంటూర్లో ఇవాళ ఉరవకొండ ఉంటే దీనికన్నా కింద కాంటూర్లో వాళ్ళు కింద తీసుకెళ్తుంటే ఆ రోజు గవర్నమెంట్ నేను కన్విన్స్ చేశాను చంద్రబాబు గారిని, సార్ హయ్యెస్ట్ కాంటూర్లో తీసుకెళ్తే నీళ్ళు అనేవి కిందకి ఎప్పుడన్నా తీసుకుపోవచ్చు, ఖర్చు కొంత పెరుగుతుంది, ఇక్కడికి వస్తే ఖర్చు పెరుగుతుంది. వాళ్ళు ఏంటంటే ఖర్చు తగ్గించాలని ఆ లెవెల్లో చేశారు. వద్దు సార్, జీవితానికి శాశ్వతంగా ఉండే పని హయ్యర్ కాంటూర్లో తీసుకెళ్దాం, నీళ్ళు ఇక్కడికి ఎప్పుడైనా తీసుకుపోవచ్చు. కన్విన్స్ అయ్యాడు మా లాజిక్ తోటి. ఖర్చు ఎక్కువైంది ఉరవకొండకు తీసుకురావడానికి, అలైన్మెంట్ ఫిక్స్ చేశాం. ఇవాళ ఉరవకొండలో హంద్రీనీవా వచ్చింది అని అంటే ఖచ్చితంగా దాంట్లో నా పాత్ర ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు మహానుభావుడు వెంటనే ఒప్పుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్లో దాన్ని ఫాలో కావాల్సిన పరిస్థితి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు చేశారు, చేయలేదని నేను చెప్పను కదా. ఎవరు వచ్చినా చేయాల్సిన పరిస్థితి క్రియేట్ చేశాను కదా. సో అలైన్మెంట్ ఫిక్స్ అయింది. ఇవాళ ఏమైంది, ఎంటైర్ నా ఉరవకొండ నియోజకవర్గం మొత్తం కవర్ అయ్యేటట్టు హంద్రీనీవా కెనాల్ ప్లాన్ చేసుకోగలిగాం. సో దాని బెనిఫిట్స్ అనేవి పూర్తిగా మేము చేయాలి కదా. 86,000 ఎకరాలు దాని కింద డైరెక్ట్ ఇరిగేషన్ రావాలి. 1 ఎకరా వీళ్ళు పెట్టలేకపోయారు. అది కాకుండా చెరువులు క్రియేట్ చేయాలి. నేను సొంతంగా ఉన్నప్పుడు చెప్పుకుంటూ కొన్ని చెప్తాను, చెప్పండి మీకు. కోనాపురం చెరువుకి ఇచ్చాను, సెక్షన్పల్లి చెరువుకి నీళ్ళు ఇచ్చాము, దారిలో లత్తవరం విలేజ్ మీద తీసుకెళ్ళాము, మోపిడి కెనాల్కి మోపిడి చెరువుకి నీళ్ళు ఇచ్చాము, కూడేరు లేకపోతే ఇప్పేరుకి ఇచ్చాము, ముద్దలాపురం చెరువుకి ఇచ్చాము, సీర్పు చెరువుకి ఇచ్చాము. ఇట్లా ప్రతి చెరువుని కూడా ఓవర్ నైట్ మెషిన్లు పెట్టి ఒక యుద్ధంలో మిలిటరీ వాడు ఎట్లా చేశాడో అట్లా చేసి నడిపించాం. 5 సంవత్సరాలు ఒక్క జేసీబీ ఒక్క రోజు పనిచేసినటువంటి పాపాన పోలేదే. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హోతూరు నుంచి చాబాలకు వెళ్ళేటువంటి కెనాల్ని మేము తవ్వడానికి 26 ఎక్స్కవేటర్లు ఒకే కెనాల్ మీద పెట్టాం. ఒకే కెనాల్ మీద ఎక్స్కవేటర్ ఏంటంటే కిందకు లారీ దిగి అది తీసుకుని రావడానికి టైం పడుతుంది, ప్లస్ కిందకి దిగడానికి వాటర్ ఉంది, కష్టం అవుతుందని చెప్పి కింద నుంచి ఎక్స్కవేటర్ పైనకి వేస్తే అక్కడ ఇంకో ఎక్స్కవేటర్ పెట్టి ఇంకొంచెం పైనకి వేస్తే అక్కడి నుంచి లారీలకు షిఫ్ట్ చేసినట్టు. అంటే ఒక లక్ష్యం నెరవేరాలన్న పట్టుదలతో మనం చేసాం. వీళ్ళు ఏం చేశారు ఇవాళ? ఓకే సార్, ఆన్ రికార్డ్ మళ్ళీ అడుగుతున్నాను సార్. రేపు మీరు మంత్రి అయితే మీరు ఉరవకొండకు ప్రధానంగా ఏం చేస్తారో చెప్పండి సార్. బ్రీఫ్గా ఇరిగేషన్ నా ప్రాధాన్యత. ఓకే. ఎంటైర్ హంద్రీనీవా కింద ఏదైతే ఆయకట్టు ఉందో దాన్ని పూర్తి చేస్తాం. ఇంకా వీలైతే కాదు, వీళ్ళు చేయాలి. ఏంటంటే హంద్రీనీవా నుంచి గుంతకల్ బ్రాంచ్ కెనాల్కి లింక్ చేస్తాం. రేపొద్దున అక్కడెక్కడైనా ఇబ్బందులు వస్తే కూడా ఈ నీళ్ళని ఆ నెల రోజులు 2 నెలల్లో సప్లిమెంట్ చేయడానికి దాన్ని చేస్తాం. ఇరిగేషన్ ఈజ్ టోటల్ ప్రయారిటీ. నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ అనేటువంటిది మా పార్టీ ఎజెండానే పెట్టుకున్నాం. ఇంటింటికి ట్యాప్ లైన్ అనేటువంటిది డ్రింకింగ్ వాటర్ మీద టాప్ ప్రయారిటీలో చేస్తాం. ఇవన్నింటికి మించి ఇవాళ నేను ఒక యూనిట్ తీసుకొచ్చాను, విండ్ మిల్స్. ఓకే. ఫ్యాన్ బ్లేడ్స్ దేశంలోనే ఎవరు విండ్ మిల్ పెట్టినా ఫ్యాన్ బ్లేడ్ ఉరవకొండలో తయారవుతుంది. 1000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవాళ ఇక వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు, ఎక్కడెక్కడోడో వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు, కర్ణాటక వాడు, తమిళనాడు వాడు. కనీసం వీళ్ళు అడగలేకపోతున్నారు. ఒక యూనిట్ నేను తీసుకొచ్చాను. ఇవాళ 1000 మంది, 3000 మంది, 4000 మంది పనిచేస్తూ ఉంటే అట్లాంటి కరెక్ట్గా నడుపుంటే ఇప్పటికి 3 యూనిట్లు వచ్చి ఉండేవి. 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది. నెక్స్ట్ ఉరవకొండ టౌన్కి డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం. ఓకే. ఆడపిల్లలకి
గార్మెంట్స్ పెడతామా ఏం పెడతామో అనేటువంటిది కూర్చోబెట్టి నా టార్గెట్ మినిమం 7,000 నుంచి 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఎట్లా అయితే విండ్ మిల్స్ని ఆ రోజు తీసుకొచ్చి ఒక నెక్స్ట్ లెవెల్ రైతులు బెనిఫిట్ అయ్యారు, యూత్ బెనిఫిట్ అయ్యారు, ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది. ఉరవకొండ ఇండస్ట్రియల్ మ్యాప్లోకి వచ్చింది. అంతకుముందు ఏంటి ఉరవకొండ అంటే నక్సలైట్లు, ఫ్యాక్షనిజం అనుకునేవాళ్ళు. ఇటువైపు రావాలంటే భయపడేవాళ్ళు, చూడాలంటే ఆలోచించేవాళ్ళు. ఇవాళ అడవిలో పెట్టాం విండ్ మిల్స్, ఏమీ లేకుండా జరుగుతూ ఉండేటప్పటికీ పారిశ్రామికవేత్తలకు నమ్మకం వచ్చింది. అరే బ్రహ్మాండంగా ఉంది, మనం అనవసరంగా అపోహలు పడ్డాము అనేటువంటిది. సో ఎకనామిక్ యాక్టివిటీ రేపు పొద్దున తీసుకొస్తే మళ్ళీ తీసుకెళ్తాం. నేను ఇంకోటి చెప్తున్నా, రేపు రాబోయేటువంటి 5 years మళ్ళీ కూడా మోడీ గారి లీడర్షిప్లో మళ్ళీ గ్రీన్ ఎనర్జీ అంటే విండ్ కానీ సోలార్ కానీ హైడ్రోజన్ కానీ అంటున్నాడు. డెఫినెట్గా యాక్టివిటీస్ అన్ని మళ్ళీ తీసుకొస్తాం. సార్ అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధాన సమస్య చాలా మంది యువకులు అంటే జాబ్ లేదని చెప్పి చాలా మంది చెప్పారు సార్. ఒకవేళ జాబ్ కావాలంటే ఇక్కడ ఉన్న కర్ణాటకను కర్ణాటక పోవాలి, బెంగళూరు పోవాలి, హైదరాబాద్ పోవాలి, ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఎక్కడ అని చెప్పేసి అన్నారు. అండ్ మీరు అప్పటి నుంచి రైతుల కోసం ఇరిగేషన్ సంబంధించి చాలా అద్భుతంగా చెప్పారు. యువకుల కోసం ఎగ్జాక్ట్లీ మేము చేసాం. మేము ఆ రోజు విండ్ మిల్స్ అనేవి ఈ ప్రాంతంలో లేవు. ఓకే సార్. నేను తీసుకొచ్చిన తర్వాత సబ్ స్టేషన్లు కట్టాం. ఎప్పుడైతే ఇప్పుడు ఒకటి రావాలి అని అంటే నువ్వు ఎప్పుడు వస్తావు నా దగ్గరికి? ఏదో ఒకటి ఉంటేనే వస్తావు కదా. నాకు అర్థమైంది గవర్నమెంట్ ఏం క్రియేట్ చేయాలి, ఇక్కడ సబ్ స్టేషన్ కడితే వాడు వస్తాడని నాకు అర్థమైంది. గవర్నమెంట్ చేత సబ్ స్టేషన్లు కట్టించాం. వాడు వచ్చాడు. వాడు వచ్చిన తర్వాత ఏమైంది, మా రైతులకు ధరలు భూములు దొరికాయి. దాని తర్వాత ఏమైంది, యూత్కి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. వాచ్మెన్ ఉద్యోగం కావచ్చు, డ్రైవర్ ఉద్యోగం కావచ్చు, దాంట్లో ఇంజనీర్ ఉద్యోగం కావచ్చు. దాని తర్వాత వాడి అవసరాల కోసం వాడు ఫ్యాక్టరీ ఎక్కడో పెట్టాలనుకుంటే ఇక్కడ ఫ్యాక్టరీ పెడితేనే మేము సహకరిస్తామని కండిషన్ పెట్టాం. ఇక్కడే ఫ్యాక్టరీ పెట్టాడు. బ్లేడ్ ఏదైతే ఉందో ఆ బ్లేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడే పెట్టాడు. 4,000 మందికి ఉద్యోగాలు షిఫ్ట్ల ప్రకారం లెక్కేసుకుంటే. మరి అది నేను క్రియేట్ చేసిన ఎంప్లాయ్మెంట్ కదా. నువ్వు వస్తే ఏం చేసావు, వీడికి తెలుగుదేశం వాడు, వీడు అని ఉన్న ఉద్యోగాలు మేము చేసిన రోజున తెలుగుదేశం వాడు ఎవడు బీదోడు, ఎవడికి ఉద్యోగం అవసరం ఉంది అని చెప్పి అడిగి ఇప్పించాం. నువ్వు ముద్రలు కొట్టి పీకేశారు. ఉన్న ఎంప్లాయ్మెంట్ పీకేసావు తప్ప నువ్వు కొత్త ఎంప్లాయ్మెంట్ ఏం క్రియేట్ చేసావు? మాకు చాలా ఆలోచనలు ఉన్నాయి. ఇవాళ ప్రపంచంలో ఒక బిగ్గెస్ట్ సమస్య ఏంటి, వేస్ట్ రీసైక్లింగ్. ఇప్పుడు ల్యాప్టాప్లు సంవత్సరానికి ఒకసారి మారుస్తారు, టీవీలు 3 ఏళ్ళకి ఒకసారి మారుస్తారు. ఎక్కడికి పోవాలి జంక్ అంతా? ఎక్కడికి పోవాలి? ఇది వేస్ట్ రీసైక్లింగ్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం. నాకు దాంట్లో ఆపర్చునిటీ కనపడుతుంది, నాకు అవకాశం కనపడుతుంది. ప్రపంచానికి అది సమస్య, భారతదేశానికి అది సమస్య, నాకు దాంట్లో అవకాశం కనపడుతుంది. అది లేబర్ ఓరియంటెడ్. నేను తీసుకొచ్చాను అనుకోండి, 3 మెట్రో సిటీస్కి మేము దగ్గర ఉన్నాం. బెంగళూరుకి 200 కిలోమీటర్లు, 250 కిలోమీటర్లు, హైదరాబాద్కి 350 కిలోమీటర్లు, చెన్నైకి 370 కిలోమీటర్లు మేము ఉన్నాం. 3 మెట్రో సిటీస్లో వచ్చే ఈ వేస్ట్ వాళ్ళు డంప్ చేస్తారు. సింపుల్గా మేము ఏం చేయాలి, గ్లాస్ని గ్లాస్ ఓపెన్ చేయాలి, మెటల్ని మెటల్ ఓపెన్ చేయాలి, వైర్ని వైర్ ఓపెన్ చేసేస్తే ఎవరి పాటికి వాడి వాల్యూ అడిషన్ వస్తుంది, నాకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇట్లా రకరకాల ఆలోచనలు ఉన్నాయి. అంటే ప్రపంచంతో పోటీ పడాలి అని అంటే నేను హైదరాబాద్ కాదు నాది, నేను మారుమూలకు ఉన్నటువంటి నియోజకవర్గం. సో నాతో పోటీకి ఎవడు రానటువంటి ఉద్యోగాన్ని నేను ఎత్తుక్కోవాలి. ఈ ఉద్యోగానికి ఎవడు రాడు కదా. మా వాడికి ఉన్న ఊర్లో కూర్చొని ఉద్యోగం చేసుకుంటే ఇంకేముంది. ఇప్పుడు నేను గార్మెంట్స్ వల్ల నేను తీసుకొచ్చా. ఇప్పుడు జాకీ హైదరాబాద్లో మనకి అనంతపూర్లో వచ్చి వెనక్కిపోయిందే, ఆ జాకీ ఫస్ట్ నేను ఉరవకొండకు తీసుకొచ్చా. అడిగాం, వాళ్ళు ఏమన్నారు, మేము ఇంత దూరం రాలేము, మాకు పెనుగొండ నుంచి బెంగళూరు నుంచి పెనుగొండకైతే వస్తామన్నారు. బట్ ఆ తర్వాత గవర్నమెంట్ కన్విన్స్ చేసింది కాబట్టి హైదరాబాద్ అనంతపూర్కి వచ్చారు. ఎందుకు, మాది అక్కడికి వచ్చి మళ్ళీ 50 కిలోమీటర్లు రావాలంటే పారిశ్రామికవేత్తలు ఆలోచిస్తారు. నేను వాళ్ళకు లాజిక్ చెప్పాను, నువ్వు బెంగళూరుకి దగ్గరకు ఉండాలని నువ్వు చూస్తున్నావు, బెంగళూరు నుంచి 70 కిలోమీటర్లో నువ్వు యూనిట్ పెట్టాలనుకుంటున్నావు, బాగానే ఉంది. కానీ ఇక్కడ పనిచేసేవాడికి కూడా బెంగళూరు 70 కిలోమీటర్లను నువ్వు మర్చిపోవద్దు. నీ దగ్గర ట్రైనింగ్ అయిన తర్వాత రేపు నేను బెంగళూరుకి పోతాను, నీకు నిరంతర సమస్య వస్తుంది. అదే నా దగ్గరకు వచ్చావనుకో, నాకు బెంగళూరు 250 కిలోమీటర్లు, నా దగ్గర ఉన్నవాడు ఇంట్లో ఉండి పని చేసుకోవాలి, వీడు జాలే అనుకుని నీ పట్ల లాయల్గా ఉంటాడు, నువ్వు సుఖంగా ఉంటావు, నువ్వు రాని. కొంతమంది కన్విన్స్ అయ్యారు. రేమండ్స్ లాంటి సంస్థ వచ్చింది, కలెక్టర్స్ ఆ రోజు ఆన్ రికార్డు కలెక్టర్ ఉన్నాడు. ఎంటైర్ టీమ్ని పిఏబిఆర్ డ్యామ్ చూపించాం, వాటర్ చూపించాం. అంటే గార్మెంట్స్ మీద తీసుకెళ్ళాలి. ఎందుకనంటే మీకు ఎంత పెద్ద స్టీల్ ప్రాజెక్ట్ వచ్చినా ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ. అదే గార్మెంట్స్ వచ్చింది అనుకోండి, హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. నాకు కావాల్సింది ఉద్యోగాలు క్రియేట్ చేసేది కావాలి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టడం కాదు.
ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ చేసేటువంటి, అది గార్మెంట్స్లో వస్తుంది, ఈ వేస్ట్ ప్రాసెసింగ్లో వస్తుంది, సో ఫుడ్ ప్రాసెసింగ్లో వస్తుంది. ఇక్కడ నాకు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, దాని మీద నా ఫోకస్ ఉంటుంది. యా సార్. ఇంకోటి, ఇప్పుడు మీరు వస్తే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏమైనా తీసేస్తారా సార్? ఎందుకంటే ప్రతి సభలో ఇది పదే పదే చెప్తున్నారు. చాలా మీరు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. దాని మీద మా విధానం స్పష్టంగా ఉంటుంది. ఏ మీడియంలో చదువుకోవాలి అనేటువంటిది విద్యార్థి కుటుంబం నిర్ణయం చేసుకోవాలి, ప్రభుత్వం కాదు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇంగ్లీష్ మీడియం చదువుకో, నువ్వు తెలుగు మీడియం చదువుకో అని డిక్టేట్ చేయకూడదు. ఇంగ్లీష్ మీడియం ఇవ్వాలి, తెలుగు మీడియం ఇవ్వాలి. ఏ మీడియంలో చదువుకోవాలి అనేటువంటిది ఆ విద్యార్థి కుటుంబం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అనేటువంటిది మా సిద్ధాంతం. మేము 2 మీడియంలు పెడతాం. ఏ మీడియంలోకి వెళ్ళాలనేటువంటిది ఆ స్టూడెంట్ చాయిస్. సో ఇప్పుడు ఉన్నట్టే నడిపిస్తారా సార్ స్కూల్ని? అట్లనే నడుస్తాయి. ఇప్పుడు స్కూళ్ళని వీళ్ళు ఇంతగా బెటర్గా చేస్తాం మేము. వీళ్ళు ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ గురించి చెప్పాలంటే ఒక బుక్ చెప్పగలను నేను. టీచర్ ఉద్యోగం ఏంటి? క్లాస్లోకి వచ్చి అటెండెన్స్ తీసుకుని టీచింగ్ చెప్పడం. ఇప్పుడు టాయిలెట్లో 32 ఫోటోలు పెట్టాలి, 32 ఫోటోలు పెట్టాలి, కాదని చెప్పానండి. ఓకే. టాయిలెట్లు అవి. టీచర్ల పని ఏంటంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు అటెండెన్స్లు తీసుకోవాలి. ఏంటి? క్లాస్కి అటెండెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చినోడికి వంట దగ్గర మళ్ళీ గుడ్లు వచ్చినాయా, నీళ్ళు వచ్చినాయా తీసుకోవాలి. మొత్తానికి 16 యాప్లు వాళ్ళు దాన్ని ఫీడ్ చేయాలి. 16 యాప్ల్లో ఓకే. ఈ కొట్టి టైం అంతా దీనికి పోతే ఇంకో టీచింగ్ ఎప్పుడు చెప్తాడు? రెండవది రేషనలైజేషన్ చేసేసావు నువ్వు. ఇంక నెక్స్ట్ 5 ఏళ్ళకి కూడా టీచర్ల రిక్రూట్మెంట్ ఉండదు ఈయన చేసిన పనికి. సర్ప్లస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ లెక్కలో టీచర్లు సర్ప్లస్ ఉన్నారు, కాదని చెప్పమనండి. టీచర్ ఉద్యోగ సంఘాలను అడగండి, వాళ్ళే చెప్తారు కదా. ఏం చేసేసాడు ఆయన? 2 స్కూళ్ళను మర్జ్ చేశాడు. ఎలిమెంటరీ స్కూల్ లేదు, హై స్కూల్ లేదు, 2 కలిపేశాను అన్నాడు. 1-2 తరగతులు సపరేటు, 3 నుంచి 10 వరకు 1 అనేసాడు. 2 టీచర్లను కలిపేశాడు. మీరు సర్ప్లస్ ఉన్నారని తేల్చేశాడు ఆయన. అరే చిన్న పిల్లాడు, 3వ తరగతోడు, వాడు హై స్కూల్, మా ఊరే ఉంది హై స్కూల్. నాకు ఆ ఊరు ఆ చివరి నుంచి ఈ చివరికి రావాలంటే 2 కిలోమీటర్లు. హై స్కూల్ వాడు నడవగలడు, చిన్నపిల్లాడు వస్తాడా? లేదు. ప్లస్ హై స్కూల్ టీచర్ ఓరియంటేషన్ వేరే, ఎలిమెంటరీ స్కూల్ చెప్పే పద్ధతి వేరే. అక్కడ ఓపిక్గా ప్రేమతోటి నడిపించాలి, ఇక్కడ కొంచెం డిసిప్లిన్తో నడిపించాలి. రెండింటినీ కలిపేశాడు. ఇంకా పైగా ఐబీ అంటున్నాడు. అసలు ఐబీ కాన్సెప్ట్ వీళ్ళు స్టడీ చేశారా? అది ఎంత డిఫికల్ట్, ఆ కుర్రాడి మీద ఎంత ప్రెషర్ పడుతుంది. ఐబీ కాన్సెప్ట్ని డైజెస్ట్ చేసుకుని నేర్చుకునే పరిస్థితుల్లో ఉన్నారా? అది ఆప్షన్గా ఇవ్వు. నువ్వు కావాలనుకున్నవాడు పోనీ. ఎడ్యుకేషన్ రంగాన్ని నాశనం చేశాడు. ఏం చేశాడు? ఓ ట్యాబ్ పడేశాడు, వాడికి బైజూస్ వాడు ఇస్తాడు అన్నాడు. వాడు బైజూస్ వాడు ఎంత దివాలా తీశాడో వాడి మీద ఈడీ కేసులు పెట్టాడు. వాడు ఎన్ని దొంగ పనులు చేశాడు. ఇంకా ట్యాబ్లు ఇచ్చాం టీచర్లు ఎందుకు అనే స్టేజ్కి వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి గారి విద్యా విధానం అది. ఓకే సార్. సో మొత్తానికి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎన్ని స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి సార్ మీకు? వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రానటువంటి స్థాయిలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. పక్క ఈ ఫిగర్ అన్నట్టు ఏం చెప్పట్లేదు. అంటే 17 లోపలు ఉంటాయి అని దాని లెక్క. అంతే. వాళ్ళకి 17 లోపలు ఉంటాయి అని లెక్క. ఓకే. ప్రధాన ప్రతిపక్ష హోదా అంటే 17 లోపలు ఉంటాయి వాళ్ళకి. సో 130+ తోటి మీరు అధికారంలోకి వస్తుంది. 130+ కాదు, వాడికి 17 స్థానాలు ఉంటే 175లో 17 లెక్కేయండి, 17 తీసేయండి, 17 లోపలు రావాలి. ఓకే సార్. చాలా బేసిక్గా కాన్ఫిడెన్స్ ఒకటే కదా. నేను రాష్ట్ర రాజకీయాల్ని, నేను ఇంతసేపు చెప్పిన రాష్ట్ర రాజకీయాలు పక్కన పెడితే అనంతపురం జిల్లాలో ప్రజానీకం గురించి కొంతసేపు మాట్లాడితే విసిగి వేసారిపోయినారు. డ్రిప్ లేదు మాకు, మా ప్రాజెక్ట్ అనే కాదు. అంతకుముందు ఏంటి, మాకున్నదే అరకొర నీళ్లు. ఈ నీళ్లతో మేము బతకాలంటే డ్రిప్ ఇస్ అ మస్ట్. 80-90% సబ్సిడీలు ఇచ్చి మేము చేసాం. వీళ్ళు ఏం చేశారు? 4 ఏళ్ళు ఆపేసి చివరి సంవత్సరంలో కొంచెం ఇస్తున్నామని ఏదో ఇచ్చారు. కంపెనీలకు డబ్బులు ఇకపోతే వీడిచ్చినా వాడు ఇవ్వట్లేదు మెటీరియల్. రైతులు ఎట్లా బతుకుతారు? జిప్సమ్ ఆపేసావు, సీడ్ సబ్సిడీ సీడ్ ఆపేసావు. నువ్వు డబ్బులు కట్టి, ఊర్లో డబ్బులు కట్టి అప్పుడు నీకు సీడ్ సప్లై చేస్తానంటున్నావు. సో అల్టిమేట్లీ ఏం చెప్పినా ఇది రైతాంగము ఓరియంటెడ్ జిల్లా. దాని తర్వాత ఇండస్ట్రీ వైపు తీసుకెళ్ళాం. రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి 5 ఏళ్ళు వచ్చిందంటే ఇండస్ట్రీ అగ్రికల్చర్ 2 కలిపి ఉండేవాళ్ళం. ఇప్పుడు నేను తీసుకున్నా, ఏ చదువుకున్న కుర్రాడి కుటుంబం తీసుకున్నా మూలాలు అగ్రికల్చర్లోనే ఉన్నాయి. సార్ ఇంకోటి స్టేట్ అండ్ ఫార్వర్డ్ సార్, ఇప్పుడు మీరు ప్రవేశపెట్టే ఉచిత హామీలు
ఎంతవరకు పాసిబుల్ అవుతుంది సార్? సెక్రటరియట్ని కూడా తాకట్టు పెడితే కానీ ఆంధ్రప్రదేశ్ నడవని పరిస్థితిలో ఉంది. అట్లాంటిది మీరు రేపు ఇస్తున్న హామీలు ఏదైతే ఉన్నాయో నడవాలంటే ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు తెచ్చుకునే పరిస్థితి సార్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి అనుకోనే హామీలు ఇస్తున్నారా? ఇట్ ఈజ్ నేను అన్నది మీరు చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అప్పులతో బతికాడు. ఓకే, అప్పులతో బతికాడు ఆయన. మేము అభివృద్ధి చేస్తూ అప్పులు చేయాలనేటువంటిది. ఇప్పుడు వెల్త్ క్రియేషన్ జరగాలి సార్. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఉరవకొండలో ఎప్పుడో 2019 ఎలక్షన్ల రోజున మెయిన్ రోడ్డు మీద 4 లక్షలు ఉన్నది అనుకోండి. ఓకే, ఇవాళ 30 లక్షలు అయింది. అది వెల్త్ పెరిగినట్ట కదా? ఎవరికి, ఏ వ్యక్తికి పెరిగినా దీంట్లో నుంచే కదా అతను ఖర్చు పెట్టుకునేది. ఆ వెల్త్ క్రియేషన్ మేము చేయగలుగుతాం. ఎట్లా పెరిగింది అది? ఉరవకొండలో రాత్రికి రాత్రి ఏమన్నా వచ్చి ఎవడన్నా రేట్లు ఇది అని రాసిపోయాడా? డెవలప్మెంట్ తోటి ప్రజల ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేటప్పటికి రేట్లు పెరిగిపోయినాయి. సో వెల్త్ క్రియేషన్ అనేది ప్రతి రంగంలోనూ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఆ డబ్బులతో నుంచే మళ్ళీ ప్రజలకు ఇవ్వాల్సిందే తప్ప అప్పులు చేసి కాదు చేయాల్సింది. అప్పులు నేను పదే చెప్తా, అభివృద్ధికి అప్పులు అనేటువంటి మూలం. అప్పులు చేయాలి ప్రభుత్వాలు, అప్పులు చేసి అభివృద్ధి మీద పెట్టుబడి పెట్టాలి, అభివృద్ధి ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజలకు పంచాలి. ఇట్స్ అ సైకిల్. కానీ అప్పు తెచ్చి ప్రజలకు కాదు ఇవ్వాల్సింది, అప్పు తెచ్చి అభివృద్ధి మీద పెట్టాలి. ఆ అభివృద్ధి నుంచి వచ్చే ఆదాయాన్ని తీసుకొచ్చి నువ్వు ప్రజలకు ఇవ్వాలి. ఇప్పుడు నేను అదే నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాను, ఇవాళ కళ్ళ ముందు కనపడుతుంది కదా వాడి జీవితంలో మార్పు. మీరు రైతులు వెళ్ళి ఇంటర్వ్యూలు చేయండి, వాళ్ళకి కనీసం ఇవాళ నమ్మకం వచ్చింది కదా. రాష్ట్రం మొత్తం మీద కూడా వ్యవసాయ, దేశం మొత్తం మీద కూడా వ్యవసాయం ఏం లాభం లేబ్బా నష్టం వస్తుంది అనుకునే తరుణంలో కూడా అతను మిర్చి మీద ₹1,00,000 ఎందుకు పెట్టుబడి పెడుతున్నాడు? ధైర్యం, నమ్మకం. నీళ్లున్నాయి, నేను పంటను తీయగలను, నేను బయటకు రాగలను అన్నటువంటి ఒక నమ్మకం. అది మనం ఇవ్వాల్సింది. నేను నీకు 20,000 ఇస్తున్నాను, 30,000, ఇవన్నీ ఏంటంటే రిలీఫ్. మేము నమ్మేది ఏంటంటే ఈ సంక్షేమం అనేటువంటిది అతను నిలబడడానికి మేము ఇచ్చేటువంటిది, కానీ అతను ఎదగడానికి మేము ఉపయోగపడాలనుకుంటున్నాం. అతను ఎదగడానికి మేము చేయి అందించాలనుకుంటున్నాం. మా లక్ష్యం ఎప్పుడు అదే. కార్ల్ మార్క్స్ చెప్పినట్టు చేపలు తినిపించడం, చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పించు అని చెప్తాడు కార్ల్ మార్క్స్. ప్రపంచానికి సిద్ధాంతం, కమ్యూనిస్ట్ సిద్ధాంతం చెప్పిన ఆయన చేపలు పెట్టడం కాదురా నువ్వు చేయాల్సింది, చేపలు పట్టడం నేర్పించు. నేను చేపలు పెడితే ఎన్ని రోజులు పెడతాను? నువ్వు బాగాలేదు పడుకుని నిద్రపోయిన రోజులు నేను చేపలు పెడతాను. అదే చేపలు పట్టడం నేర్పిస్తే నువ్వు తింటావు, నీ కుటుంబం తింటుంది, వీలైతే పక్కనోడికి పెడతావు. మా సిద్ధాంతం అది. ఓకే సార్. సో మొత్తానికి అయితే చేపలు పెడతాం, చేపలు పట్టడం నేర్పిస్తాం. ఈ హామీలు కూడా సక్సెస్ఫుల్ గా నెరవేరుతాయి. ఇదే చెప్తాను, 4,000 పెన్షన్లు కావచ్చు, చేపలు పెడతాము, చేపలు పట్టడం. నాకేమనిపించింది అంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చింది, అదే విధంగా మేము కూడా వచ్చేస్తామేమో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీలు, కాంగ్రెస్ పార్టీనే ఇంకొకరు అని కాదు, సంక్షేమం అనేటువంటిది అంతర్లీనంగా ప్రతి గవర్నమెంట్లోనూ ఉంది. హద్దులు ఉండాలి కదా సార్, దానికంటే ఒక హద్దులు ఉండాలి, అంతర్లీనంగా ఉంది. సో ఇవాళ అదొక పొలిటికల్ డిబేట్గా మారిపోయిన తరుణంలో అది ఎవరైనా ఆ సంక్షేమాన్ని కొనసాగించాల్సిందే. ఓకే, ఇవాళ ఉన్న కంపల్సరీ నేను చెప్తున్నా, నేనేం ఓపెన్గా మాట్లాడతా దాంట్లో. అది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు కాదు, మోడీ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, పక్కనున్న రేవంత్ రెడ్డి అయినా, ఆ కర్ణాటకలో ఉన్నటువంటి ఇంకోరైనా కానీ సంక్షేమాన్ని కంటిన్యూ చేయాల్సిందే. ఇవి మించి నువ్వు ఏమి డెవలప్మెంట్ చేస్తావు అనేటువంటిది నీ పారామీటర్. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బ్రాండింగ్ చేసుకోగలిగాడు, మిగిలిన వాళ్ళు బ్రాండింగ్ చేసుకోకుండా సంక్షేమం ఇప్పుడు అదే అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి కదా. మరి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, యూపీ, ఉత్తరప్రదేశ్. ఎంత భయంకరమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉండేటువంటి రాష్ట్రం ఇవాళ ఎక్కడికి వచ్చింది? 70,000 కోట్ల రూపాయల సర్ప్లస్ బడ్జెట్. ఒక్క మనిషి కదా దానికి కారణం? అంతే సార్, ఒకే ఒక్క మనిషి ఆలోచనలు కదా. కొన్ని ప్రజలు ఏమన్నా ఆయన ఎండిపోతున్నారా, ఏడుస్తున్నారా? అభివృద్ధి చేస్తున్నాడు కదా. మరి ఎకనామిక్ యాక్టివిటీ నేస్టేజ్ తీసుకెళ్ళాడు. 70,000 కోట్ల రూపాయల సర్ప్లస్. ఈడ లోటు బడ్జెట్లు 150,000 కోట్లు ఉన్నాయి. 3 లక్షలు మనం బడ్జెట్లను గొప్పగా చెప్పినా 150,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తుందో చెప్పడం లేదు. అంటే అప్పులు చేస్తాం, అడుగు తింటామని. ఆయన 3 లక్షల కోట్లు అంటే 3,70,000 కోట్లు ఆయన దగ్గర డబ్బు చూపిస్తున్నాడు. ఎగ్జాంపుల్ 3 లక్షలు కాదు, వాళ్ళది చాలా ఎక్కువ ఉంది. వాళ్ళ బడ్జెట్ని మించి ఆదాయాన్ని చూపిస్తున్నాడు ఒక్క మనిషి. సో అది ఆ ఎకనామిక్ రిఫార్మ్స్ తెచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు దేశంలో. ఆయన ఇప్పుడు నా లీడర్ అని చెప్పడం కాదు ఇది.
నా లీడర్ అని చెప్పడం కాదు. ఎకనామిక్ రిఫార్మ్స్ దేశంలో తెచ్చింది ఎవరు? పివి నరసింహారావు ఇంట్రడ్యూస్ చేశాడు, పాలసీ ఇంట్రడ్యూస్ చేశాడు. ప్రాక్టీస్లో చూపించింది ఎవరు దాన్ని? చంద్రబాబు నాయుడు గారు. ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి ఎనర్జీ సెక్టర్లో తీసుకొచ్చాడు, ఇరిగేషన్లో తీసుకొచ్చాడు, ప్రతి రంగంలోకి రిఫార్మ్స్ని తీసుకొచ్చాడు ఆయన. హైదరాబాద్ ఇవాళ గ్రోత్ ఇంజిన్ కళ్ళ ముందు కనపడుతుంది కదా. ఒక్క హైదరాబాదే కదా ఇవాళ తెలంగాణ రైల్ని లాగుతుంది. సో సేమ్ ఎగ్జాంపుల్. ఓకే సార్, అండ్ ఫైనల్గా ఏం చెప్తారు సార్ మీ ఉరవకొండ ప్రజలకు కావచ్చు, అనంతపురం జిల్లాకు కావచ్చు? నేను నిలబడబోతున్నాం, రేపు ఎల్లుండో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, నామినేషన్లు వేస్తున్నాం. తప్పకుండా ఉరవకొండ ప్రజల ఆశీర్వాదాన్ని కోరుతున్నాను. నేను ఎప్పట్లాగా అయితే మా బిడ్డ అని ఆశీర్వదించారో, మరొక్కసారి ఉరవకొండ నియోజకవర్గం తరఫు నుంచి ప్రతి తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు, ప్రతి ఒక్కడు కూడా మావాడు, మాలో ఒకడు అంటూ ఎట్లా అయితే అభిమానించి 2019లో గెలిపించారో, దానికన్నా పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి గెలిపించండి. మీ బిడ్డగా, ఇంకా చెప్పాలంటే మీ రాజకీయంగా మీరు పెంచిన బిడ్డగా, మీ చేతికి అందొచ్చిన బిడ్డగా నా వంతు నేను పనిచేస్తాను. అందరూ నాయకుడు అనుకుంటారు, నేను మాత్రం ఉరవకొండకి పెద్ద కూలీని అనుకుంటాను. ఓకే సార్. సో ఉరవకొండ ప్రజలకి వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకోవడానికి నిరంతరం శ్రమిస్తాను. నేను అనుకున్నటువంటి లక్ష్యాల్ని సాధించడానికి తప్పకుండా ప్రజల ఆశీర్వాదం ఎంతో అవసరం అని చెప్పి మరొక్కసారి వాళ్ళందరినీ కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో ఆశీర్వదించండి, గెలిపించండి అని చెప్పి కోరుతాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇచ్చిన హామీలు కూడా ఆన్ రికార్డ్ ఉన్నాయి సార్. ఇరిగేషన్ మీద కావచ్చు, ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పేసి కూడా 94 నుంచి నేను ఇచ్చిన హామీలు కూడా ఆన్ రికార్డులో ఉన్నాయి, తీసుకోండి. ఏం చేశాను, ఏం చేయలేదు, ఇవి కూడా ఉండబోతున్నాయి. ఇవన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేద్దాం. యా సార్, థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత డెఫినెట్గా మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. సో ఇది కేశవ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.